వెల్కమ్ టు శ్రీరామ గారు. సో ఒక డాన్సర్, డెంటిస్ట్ అండ్ యాక్టర్, యోగా టీచర్ అండ్ వాట్ నాట్ ట్రావెలర్. సో ఇవన్నీ మీరు చేస్తున్నారంటే దట్స్ సో నైస్ టు హియర్. ఎలా చేశారనేది చాలా ఆతృతగా ఉంది అడగడానికి. విల్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ దిస్. శ్రీరామ గారు, వెల్కమ్ టు వేదా టీవీ. థ్యాంక్ యూ దిస్ వసంత్. సో చెప్పండి మీ గురించి. యు ఆర్ అ డాన్సర్, డెంటిస్ట్ అండ్ యాక్టర్ అండ్ యోగా. వై ఆల్ థింగ్స్ ఆర్ ఇంటు యూ? వై అని అడిగినప్పుడు వై నాట్ అంటారు. డెఫినెట్లీ. కానీ ఒక మనిషితో ఇన్ని సాధ్యం అవుతాయి అని అంటే వాట్ యుల్ సే? సాధ్యం అవుతాయండి. నేను చిన్నప్పటి నుంచి పౌరాణికాలు చూస్తూ పెరిగాను. ఓకే. నాకు ఇప్పుడు ఒక రాముడు లేదా సీత క్యారెక్టర్స్ చూసినప్పుడు ఆర్ మనకి మూవీస్ లో చూపించినప్పుడు ఆవిడ యుద్ధము చేయగలదు, డాన్సు చేయగలదు, పాటలు పాడగలదు, ఎవ్రీథింగ్ లైక్ ఇంటి పనులు చేయగలిగినట్టు చూపించేవాళ్ళు. సో నాకేమనిపించేది అంటే వావ్, ఇన్ని చేయొచ్చా. మార్షల్ ఆర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని మార్షల్ ఆర్ట్స్ చేసేవారు. సో నాకు నేను ఒకటే చేయాలేమో లేదా అసలు ఇవేం చేయలేను అన్న థాట్ నాకు ఎప్పుడు రాలా. లక్కీగా నా బ్రెయిన్ కి నాకు ఏది అవసరమో చిన్నప్పటి నుంచి నేను అదే ఫీడ్ చేస్తూ వచ్చాను. సో నేను డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం, లేదా వైద్యము ఆర్ నలుగురు ఆరోగ్యంగా ఉండాలన్న ఒక థాట్ వల్ల మెడికల్ ప్రొఫెషన్ లోకి వెళ్ళడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం నా కోసం నేను సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ మార్షల్ ఆర్ట్స్ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోవాలి అన్నది అనదర్ ప్యాషన్. ఇంకా చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూనే పెరిగాను. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది లైక్ మన పేరెంట్స్ మనకి ఏమి చూపిస్తూ వస్తారో మనం అది నేర్చుకుంటుంటాం. సమ్వేర్ నాకు ఇప్పటికీ గుర్తు, మా పేరెంట్స్ చెప్పారు వెన్ మై మామ్ వాస్ ప్రెగ్నెంట్ విత్ మై బ్రదర్, అంటే నా తమ్ముడు ఉన్నాడు ఎక్కడో మహారాష్ట్ర లో షోలాపూర్ దగ్గర ఉన్నప్పుడు, వెన్ షీ వాస్ ప్రెగ్నెంట్, సెకండ్ షో మూవీకి మా ఫాదర్ మా మమ్మీని తీసుకెళ్లి చూపించి మరి తీసుకొచ్చేవాళ్ళంట. అంటే దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్, వాచింగ్ మూవీస్. అండ్ ఐ రియలైజ్డ్ చిన్నప్పటి నుంచి నన్ను మూవీస్ కి బాగా తీసుకెళ్లేవాళ్ళు. అది ఉండిపోయింది. చిన్నప్పుడు అంతా స్కూలింగ్ కృష్ణానగర్ ఏరియాలో ఒక 6-7 years పెరిగాను. సో ఇంకా మూవీ ఇండస్ట్రీ, డాన్స్, ఆర్ట్ ఫార్మ్స్ బాగా ఎక్స్పోజ్ అయ్యాను వాటికి. అందువల్ల నాకు అది కూడా చాలా ఇంట్రెస్ట్. సో నాకు ఒక సర్టన్ టైం కి వచ్చాక యు వాంట్ టు గెట్ ఇంటు మూవీస్, లేకుంటే చిన్నప్పటి నుంచే మూవీస్ లో చెయ్యాలి అన్నది క్వశ్చన్ మార్క్ ఉన్నిందండి నాకు చిన్నప్పటి నుంచే. అంటే చైల్డ్ యాక్టర్స్ ని చూస్తున్నప్పుడు కానీ నా ఏజ్ పిల్లలు చేస్తున్నారు అని ఉండింది. పేరెంట్స్ ఎలా అంటే ఆబ్వియస్లీ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. డెఫినెట్లీ నాట్ వెరీ ఫార్వర్డ్ థాట్ ప్రాసెస్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఏం రాలేదు. చాలా ఆర్థడాక్స్, బాగా బ్యాగ్ లైక్ ఎలా అయితే పాత రోజుల్లో ఆలోచిస్తారో అలా ఆలోచించే పేరెంట్సే. సిటీకి వచ్చాం కాబట్టి వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ లో ఉండేవారు. ఇదేంటిది సిటీ కల్చర్ కి తగ్గట్టు కూతురేమో ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది, మేమేమో ఇలాంటి ప్రాసెస్ లో నేను స్టక్ అవ్వాలని అనుకోలేదు. నేను ఎప్పుడు అడుగుతూనే వచ్చాను. బట్ ఒక ఏజ్ వరకు మనం పేరెంట్స్ గైడెన్స్ తోటి కంట్రోల్లో ఉంటాం కాబట్టి కొన్ని చేయలేకపోయాను. ఎప్పుడైతే నేను నా డెసిషన్స్ తీసుకొని నాకు ఏది కరెక్ట్ కాదు అని నేను నా కోసం నేను నిర్ణయించుకునే స్థాయిలో ఉన్నప్పుడు ఓకే ఐ వాంట్ టు డూ అని ఆపర్చునిటీస్ కి నేనే ట్రై చేయడం జరిగింది. సో ఫస్ట్ మీరు డాన్స్ చేశారా? ఫస్ట్ నా చైల్డ్హుడ్ నుంచి నేను యాక్చువల్లీ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను, కూచిపూడి అని. 6 years చైల్డ్, నా 6th class నుంచి అనుకుంటాను, 5th 6th class నుంచి నేర్చుకున్నాను. స్కూల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను, నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ అవి ఇచ్చాను. సో అందువల్ల నాకు యాక్చువల్ గా క్లాసికల్ డాన్సర్ అవుతాను అని చెప్పాను 10th అయిపోగానే. సో ద మూమెంట్ వాట్ యూ వాంట్ టు బికమ్ అన్న క్వశ్చన్ పేరెంట్స్ అడగగానే ఐ వాంట్ బి అ డాన్సర్ అని చెప్పాను. డాన్సర్ ఏంటి యాజ్ యూజువల్ అందరూ అన్నట్టే ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ రెండే ఆప్షన్స్ అన్నప్పుడు నాకున్న సెకండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే లైక్ ఐ టోల్డ్ యూ అందరూ హెల్దీగా ఉండాలి. నాకు తెలిసి అప్పుడు మా పేరెంట్స్ నేను ఈ మాటలు అనడం నాకు గుర్తు. నాకు మ్యాథ్స్ అంటే హ్యూమన్స్ క్రియేట్ చేసిన సబ్జెక్ట్స్ ఎవడైనా చదవగలడు. అసలు ఈ బాడీ హ్యూమన్ క్రియేట్ చేసింది కాదు. దర్ సంథింగ్ వెరీ డీప్ అబౌట్ దిస్ బాడీ. సో నాకు ఈ సైన్స్ అంటే చాలా ఇష్టం, హ్యూమన్ బాడీని చదవటం ఇష్టం. అంటే ఖచ్చితంగా మెడిసిన్, అలా మెడికల్ ఫీల్డ్ లోకి వెళ్ళడం జరిగింది. కానీ మెడికల్ ఫీల్డ్ లోకి వెళ్ళినా కూడా చాలా టఫ్ కదా. బైపీసీ కానీ
ఆ ఎగ్జామ్స్ రాసి అంత పెద్ద కోర్సులు చదివి మళ్ళీ డెంటిస్ట్కి వెళ్ళి అది సర్వ్ చేసి, సో ఇంత ఒక జర్నీ ఉంది కదా, ఈ జర్నీని అంత ఒకటేసారి క్విట్ చేయాలని ఎందుకు అనిపించింది? దెన్ వై యూ వాంట్ చూస్ యువర్ సెల్ఫ్ అంటే ఇది చేస్తేనే బాగుంటది అని చెప్పి. ఓకే. సో వెన్ యూ వాంట్ స్టడీ సంథింగ్ రిలేటెడ్ టు ద హ్యూమన్ బాడీ ఆర్ సంథింగ్, అంటే వీటన్నిటికీ మూల కారణం ఒకటేనండి. నేను హ్యాపీగా ఉన్నానా లేదా, ఓకే am I satisfied or not, ఓకే మనస్ఫూర్తిగా నాకు నచ్చింది నేను చేస్తున్నానా లేదా, ఈ థాట్స్ నాకు ఆ సెల్ఫ్ అవేర్నెస్ సమ్హౌ గాడ్స్ Okay. గ్రేస్ ఓకే ముందు నుంచే ఉన్నింది. ఓకే సో నేను ఎప్పుడైతే సైన్స్ చదువుతానో స్కూల్ టాప్ రావటం, దాని వల్ల Okay. వాళ్ళు లేదు ఇంత బాగా చదివే పిల్ల డాన్స్ రావటం ఏంటి, మెడిసిన్ చదువు అవునవును. సరే, ఎంసెట్ లో సెకండ్ అటెంప్ట్ అంటే లాంగ్ టర్మ్ చేయమన్నారు. ఎప్పుడైతే ఫస్ట్ అటెంప్ట్ లో 8,000 ర్యాంక్ ఎంత వచ్చింది అప్పుడు ఎంసెట్ లో. ఓకే ఆ, 8,000 ర్యాంక్ అంటే చాలా పెద్ద మంచి ఆ, ర్యాంక్ అది అప్పుడు. కానీ ఓసీ సంథింగ్ Hmm. ఏమో ఉంటాయి కదా, అవునవును. అప్పటి వరకు మనకు అసలు క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి, ఓకే ఓకే కేటగిరీస్ అంటే ఏంటి ఓకే తెలియదు. ఓకే అప్పుడు ఏంటంటే 8,000 వచ్చినా కూడా ఫ్రీ Hmm. సీట్. రాలేదు పేరెంట్స్ ఆబ్వియస్లీ నేను ఎప్పుడు కూడా పేరెంట్స్ తోటి అంత ఖర్చు పెట్టించుకొని నేను చదవాలి ఇంకా అంతే. అలాంటప్పుడు చదవటం ఎందుకు అన్న అవును. ఫీలింగ్ లో నేను కష్టపడి నేను చదవగలిగితే ఇఫ్ ఐ కెన్ Do- స్టడీ ఐల్ డూ, లేదంటే నా స్తోమతకి తగ్గట్టు నేను ఏం చదవగలను అదే Hmm. చదువుదాం అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఫ్రీ సీట్ రాదు అన్నారు, Hmm. లాంగ్ టర్మ్ చేయమన్నారు, Hmm. నేను ఏది చేసినా గట్టిగా 100% ఫస్ట్ అటెంప్ట్ లో చేస్తా. Okay. సెకండ్ అటెంప్ట్ కి నాకు ఇంట్రెస్ట్ రాదు. ఓకే అంటే నాకు అప్పుడే మళ్ళీ చదవాలా ఈ సబ్జెక్ట్ అంతా Hmm. మళ్ళీ చదవాలి, నేను చదవను అన్నారు. చదవకుండా చదివిందే ఆడుతూ అవును. పాడుతూ 3,000 ర్యాంక్ వచ్చింది ఈసారి. ఓకే MSET లో. డెంటల్ ఫ్రీ సీట్ వచ్చింది. అప్పుడు Okay. దాకా అసలు డెంటల్ అంటే ఏంటో తెలియదు. సో Okay. సొసైటీ ఎలా వచ్చిందంటే చివరికి నేను అయితే ఇంకా 428 ఎంతో వచ్చినాయి Hmm. మార్క్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో. అట్లా Ah. నీకు ఫ్రీ సీట్ రాదు, నీకు ఎంబీబీఎస్ రాదు. ఎంబీబీఎస్ అనేది చెప్తూ పెంచారు తప్ప అవును ఎంబీబీఎస్ కాకుండా మెడికల్ వేరే. బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని ఉన్నాయి అని ఎప్పుడు ఎవరు చెప్పలేదు. ఓకే సో మెంటల్ గా ప్రిపేర్ అవ్వలేదు. ఓహో నాకు ఎంబీబీఎస్ రాదా అంటే నేను కార్డియాలజిస్ట్ అవ్వనా, Okay. చిన్నప్పటి నుంచి తెలిసింది అది ఒకటే, ఓకే కార్డియాలజిస్ట్ అవ్వనా, అయితే నేను డాక్టర్ని కానా, అయితే నేను చదవను. అయితే నేను dental- దీనికోసం ఎంత చేసినాం కదా, అది కూడా కాకపోతే సో ఎట్లా? వాట్ ఐ ఫీల్ ఇస్ సొసైటీ ఆర్ పేరెంట్స్ హ్యావ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ Hmm. ఆన్ వాట్ అ చైల్డ్స్ మైండ్ క్యాన్ బి ప్రిపేర్డ్. లైక్ ఓకే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది కనీసం మనకు Hmm. తెలియనంత వరకు వీళ్ళ వల్లే తయారవుతుంది. ఓకే ఇది So మనం- చేస్తేనే రైట్, ఇది చేయకపోతేనే right. So Yeah. వాళ్ళు చెప్పే విషయాలు బట్టే మనం ప్రిపేర్ అవుతాం. Okay. ఒకవేళ నాకు అప్పుడే కనుక డెంటల్ అంటే ఇది, Hmm. డెంటిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. Okay. ప్రతి మనిషికి ఓరల్ క్యావిటీ అంటే మన నోరు అవును. ఎంత శుభ్రంగా ఉంటే అవును. శరీరం అంత శుభ్రంగా ఉంటుంది. పళ్ళు చాలా అవసరం అని ఎవరూ చెప్పలేదు. చెప్పుంటే అవును. నేను అంతే ఇష్టంగా చదివేదాన్నేమో. Hmm. Yeah. బట్ ఆ రోజులకి ఆ మైండ్ సెట్ కి నా స్టబర్నెస్ కి Yeah. మేబీ నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. Hmm. చదివిన ప్రతి సంవత్సరం ఇంటికి వెళ్ళిన హాలిడేస్ కి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి నాకు నచ్చట్లేదు ఈ సబ్జెక్ట్, నాకు నచ్చట్లేదు ఈ సబ్జెక్ట్ అనుకునేదాన్ని. Ah. ఇది వదిలేస్తానని సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో కూడా చెప్పాను. Hmm. ఇంకెంత ఇంకా 1 ఇయర్ కదా, ఇంకా 1 ఇయర్ Hmm. అని పుష్ చేశారు. సో సంహౌ Okay. అది ఫినిష్ చేశాను కదా. వచ్చాక Hmm. నేను డెంటల్ క్లినిక్స్ కి అవును స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళి ఓరల్ హెల్త్ అవేర్నెస్ మీద మాట్లాడతాను. స్కూల్స్ లో వెళ్ళి చెప్తుంటారు Yes. సో ఓరల్ హైజీన్ అంటే ఏంటి, Yeah. బ్రషింగ్ టెక్నిక్స్ ఏంటి, పిల్లలకి చిన్నప్పటి నుంచే అసలు ఓరల్ హైజీన్ ఎందుకు ఇంపార్టెంట్ అనే పాయింట్స్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది, ఓకే రాదర్ దాన్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ద ఓకే సబ్జెక్ట్. సో నాకు ఒక్కటే అర్థమైంది నా Hmm. లైఫ్ లో, మనీ కోసం పని చేయడం నా వల్ల కాదు. ఓకే పని చేస్తే మనీ money వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. నీకు నచ్చింది Serve- చేసినప్పుడు మనీ వస్తుంది, దాన్ని వస్తుంది కూడా. సో Yeah. నాకు సాటిస్ఫాక్షన్ చాలా ముఖ్యం పనిలో. డబ్బులు వస్తుందని చెప్పి నన్ను ఆ పని ఏదైనా చేయమన్నా నా వల్ల కాదు. నాకు Okay. ఎన్ని కోట్లు ఇస్తానో నా వల్ల Ah. కాదు. బట్ నాకు ఒక 10 రూపాయలు వస్తే నువ్వు ఇది చెయ్యి అన్నా కూడా చాలా హ్యాపీగా చేస్తాను. ఆ Okay. 10 రూపాయలతో సంతోషంగా ఉంటాను. అది నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు రియలైజ్ అప్పుడు అర్థమైంది. ఇది- డెంటల్ క్లినిక్స్ లో పనిచేసేటప్పుడు కూడా నేను ఫారెన్ టూరిజం అంటే ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఐడియాస్ ఆల్సో. ఓకే ఫారెన్ టూరిజం, డెంటల్ టూరిజం ఎలా చేయొచ్చు, ఇవన్నీ ఐడియాస్ ఇస్తూ ఉన్నాను. కానీ డెంటల్ క్లినిక్స్ కి నా వల్ల మనీ రాదు. ఓకే ఓన్లీ ఐడియాస్ ఇవ్వడమే. నో ఐ మీన్ టు సే హెల్త్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్న Yeah. దాని సిద్ధాంతం మీదే నేను వెళ్తూ ఉండేదాన్ని. ఓకే అంటే నేను ట్రీట్మెంట్ల కోసం అబద్ధాలు చెప్పి నీకు ఇది ఉంది, ఇది ఎలాగైనా ఈ ట్రీట్మెంట్ చేయాలని నేను అనేదాన్ని కాదు. ఓకే ఓకే కొంతమంది doctors అలా అంటారు.
మీరు ఇది చేయించుకోవాలి, అది చేయించుకోవాలి. అంటే ఇంకా అది మనీ కోసం చేయించుకోవాలనొచ్చు. ఉమ్, నేను ఎలా అంటే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయండి, కొన్ని రోజులు చూడండి, అవును. యూనో The basic, బేసిక్ హోమ్ కేర్, హోమ్ రెమెడీస్ తోటి అలా చెప్పి వాళ్ళకి ఎందుకు అంత ఖర్చు పెట్టడం ఒక మనిషికి, అవును. అతని దగ్గర డబ్బులు లాగితే నాకేం వస్తుంది అన్న Yeah. థాట్ ప్రాసెస్ తో అప్పటి నుంచే ఉండేదాన్ని. 22-23 Okay, ఇయర్స్ okay, అప్పుడే. okay. సో నాకు ఏ క్లినిక్ నీకు ఇంత వాళ్ళకి జీవిస్తున్నప్పుడు నీ revenue వల్ల తీసుకురా. రెవెన్యూ అని చూసేవాళ్ళు. ఆ, సో నాకు అలా చాలా క్లినిక్స్ మారాను. ఉమ్, బట్ ఫైనల్ గా నాకు ఒకటే అర్థమైంది, నేను ఈ కార్పొరేట్ సెటప్ లో లేదా ఈ మనీ థాట్ ప్రాసెస్ తో ఉన్న సెటప్ లో నేను పని చేయలేదు. yes, yes. నేను మేబీ సర్వీస్ ఓరియంటెడ్ ఏమో ఉమ్, అని నేను రియలైజ్ అయ్యా. okay. సరే డెంటల్ మన వల్ల కాదు అని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కూడా Yeah, yeah. అప్పుడు క్లినిక్స్ లో నేను చూసిన సిచ్యువేషన్స్, Okay. అనెథికల్ ప్రాక్టీసెస్ ఎథికల్ అన్ని బ్యాలెన్స్డ్ గానే జరుగుతూ ఉంటాయి సొసైటీలో. Okay, నేను yeah, yeah. అందరూ అలా ఉంటారని అనను. Yeah, yeah. Depends. నా జర్నీ ఇక్కడికి రావాలని రాసిపెట్టింది కాబట్టి మేబీ నేనే చాలా నెగటివ్స్ చూసానేమో Maybe. అయి ఉండొచ్చు. అలా డెంటల్ లో నుంచి బయటికి రావడం So, జరిగింది. ప్రతి ఒక్కటి పాజిటివ్ గా we need to think. Yeah. ఎస్ ఎస్ So my question is, ఎన్ని ఇయర్స్ చేశారు డెంటిస్ట్ గా? ఒక 2.5 years 2.5 years. పోస్ట్ So- ఇంటర్న్షిప్ అయిపోయి బయటకు రాగానే ఒక 2.5 సో years. మీరే చెప్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇది చేయించుకోవాలి, అది చేయించుకోవాలని డెంటిస్ట్ చెప్తూనే అంటే ఉంటారు. డెంటిస్ట్ అని అనట్లేదు, నేను డెంటిస్ట్ కాబట్టి ఒక ఎగ్జాంపుల్ In తీసుకున్నాను. చాలా general. మంది డాక్టర్స్ ఫ్రమ్ సో డిఫరెంట్ బ్రాంచెస్ కాకపోతే బేసికలీ ఈ డెంటల్ గురించి ఎవరికి ఐడియా ఉండదు. అవును. సో ఒక బేసిక్ ఐడియా కోసం, ఒక బేసిక్ అవేర్నెస్ కోసం ఒక ఒక డెంటల్ ఇప్పుడు ఆరల్ క్యావిటీ గురించి ఏమన్నా ఒక 2 words చెప్పాలంటే ఏం చెప్తారు? ఓకే, నైస్ క్వశ్చన్. Yes. బికాస్ దో ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ ఇన్ Hmm. క్లినిక్స్ యాజ్ అ డెంటిస్ట్, Yeah, yeah. But you నేను have. సబ్జెక్ట్ చదివా, Mm. మంచి మార్క్స్ తోనే పాస్ అయ్యాను. సబ్జెక్ట్ బాగా గుర్తుంది, Okay. బాగా వర్క్ చేశాను కూడా. Hmm. సో ఆ ఇన్ఫర్మేషన్ తోటి నేను ఇప్పటికీ ఎవరైనా కన్సల్టేషన్స్ నా దగ్గరకు వచ్చినా నేను ఫ్రీగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. Yeah, yeah. ఒకటి ఏంటంటే అండి, Mm. హెల్దీ డైట్ ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేస్తామో Mm. ఓరల్ క్యావిటీ హెల్దీగా ఉంటుంది. ఫస్ట్ Okay. అంటే Diet ఎక్కువ based. ఫ్రూట్స్, ఫైబర్ Hmm. కంటెంట్, హైడ్రేటింగ్ స్టఫ్ మనం Hmm. గనక రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేస్తే ఓరల్ క్యావిటీ సెల్ఫ్ క్లెన్జింగ్ ప్రాసెస్ న్యాచురల్ గా ఉంటుంది. Oh, సో అది సరిపోతుంది. ఫస్ట్ Okay. స్టెప్ అది. okay. సెకండ్ స్టెప్, కన్జ్యూమ్ చేశారు, సరే Hmm. బిర్యానీ తిన్నారు Hmm. లేదా ఒక పిజ్జా తిన్నారు, Okay. యు నో దట్ ఇట్ ఇస్ స్టిక్కీ సబ్స్టెన్స్. Yeah, yeah. వాష్ యువర్ మౌత్ ఆఫ్టర్ యు ఈట్ విత్ ఇన్ Okay. 5-10 minutes. దిస్ ఇస్ ద Okay. సెకండ్ థింగ్. Okay. థర్డ్, పడుకునే ముందు కూడా నో నీడ్ టు బ్రష్ ఆల్సో. నేను ఇప్పటికీ నేను డెంటిస్ట్ అయినా నేను 2 times బ్రష్ చేయను, Okay. ఒక్కసారే చేస్తాను. Mm. ఒక్కసారి చేస్తే సరిపోతుంది. Okay. నైట్ టైం వాష్ చేసి పడుకోండి. Okay. ఎర్లీ డిన్నర్ చేయటం వల్ల Mm. మీ ఓరల్ క్యావిటీ అగైన్ క్లెన్జింగ్ స్టార్ట్ అయిపోయి క్లీన్ అయిపోతుంది. బికాస్ సెలైవా హ్యాస్ దట్ క్లెన్జింగ్ ప్రాపర్టీ. Okay. యూ డ్రింక్ వాటర్ ఎలాగో పడుకునే ముందు ఒక అవునవును. అరగంట ముందు. సో న్యాచురల్ దేర్ ఇస్ అ లిటిల్ క్లెన్జింగ్ దట్ హ్యాపెన్స్. Okay. ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ వాష్ యూర్ మౌత్ జస్ట్ వాష్. Yes, yes. ఈ బేసిక్ స్టెప్స్ ఫాలో అయితే ఓరల్ Hmm. క్యావిటీ నీట్ ఉంటుంది. Okay. మార్నింగ్ బ్రష్ చేయడం కూడా నేను బ్రష్ యూజ్ చేయను, Okay. పళ్ళ పొడి యూజ్ చేస్తాను, వేప Okay. పుల్ల యూజ్ చేస్తాను, Okay. గానుగ పుల్ల యూజ్ చేస్తాను. Okay. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ క్లెన్జింగ్ యువర్ మౌత్. Mm. ఇవి న్యాచురల్ రిసోర్సెస్ ని ట్రై చేయండి అని చెప్తాను నేను. Okay. Rather than going for the టూత్ పేస్ట్, టూత్ బ్రష్, ప్లాస్టిక్, కంప్లీట్ ప్లాస్టిక్. Okay. టూత్ పేస్ట్ కూడా హ్యాస్ అ లాట్ ఆఫ్ కెమికల్స్ ఇన్ ఇట్. Mm-hmm. సో మనకి న్యాచురల్ గా వచ్చే టూత్ పౌడర్స్ చాలా Hmm. మంచి ఆర్గానిక్ స్టోర్స్ లో దొరుకుతాయి. Yes, yes. యూ కెన్ కన్జ్యూమ్ దోస్. Okay. ఆయుర్వేద ప్రకారంగా ఇంకొకటి ఆయిల్ పుల్లింగ్. Mhm. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల కూడా యువర్ ఓరల్ క్యావిటీ విల్ బి వెరీ వెరీ వెల్ మెయింటైన్డ్. Okay. ఇవన్నీ ఏంటండి, ప్రతి మనిషి పెద్ద ఖర్చు లేకుండా ఖర్చు లేకుండా చేయగలిగే చేయగలిగే బేసిక్ రొటీన్. Basic routine. అంతేనండి. ఇంకా Mhm. ఒకవేళ బ్రషింగ్ టెక్నిక్స్ ఏమన్నా చేయాలి అంటే Mm. సర్క్యులర్ మోషన్ లో బ్రష్ చేయాలి, Circular motion. రాదర్ దాన్ హారిజాంటల్ ఆర్ ఇలా వర్టికల్. కొడుతూనే ఉంటారు అందరూ. ఎగ్జాక్ట్లీ. నో, Yeah. సర్క్యులర్ మోషన్ లో చేసినప్పుడు ఏంటంటే పైన ఉన్న గమ్స్ కి కింద Hmm. వైపు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. సో దట్ Okay. రూట్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్టు. కింద ఉన్న గమ్స్ కి పై వైపు జరుగుతాయి, బికాస్ కింద Hmm. పళ్ళు పై వైపు ఉన్నాయి కాబట్టి రూట్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ Hmm. వెళ్ళేటట్టు. సో సర్క్యులర్ మోషన్ చేయాలి. Mm. 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు బ్రషింగ్ చేయకూడదు. Okay. సో నేను 2 minutes లో Mm. ఆల్మోస్ట్ ఒక 10 రెమెడీస్ చెప్పుంటాను. నా క్వశ్చన్ అది కాదు. మా క్వశ్చన్ ఈస్, ఇప్పుడు
జనరల్ గా ఏదైనా చాలా పెద్ద ఇష్యూ వస్తేనే డెంటిస్ట్ దగ్గరకు వస్తారు. ఇప్పుడు మనకి ఇంత మీరు చెప్పిన బేసిక్ కూడా ఎవరికి తెలియదు మోస్ట్ ప్రాబబ్లీ. అవును. కానీ ఇవన్నీ ఏం తెలియకుండా ఒకవేళ టీత్ కి ఏమైనా డ్యామేజ్ అయితే, లేకుంటే ఎక్కువ రోజులు ఈ గుట్కా కన్జ్యూమ్ చేస్తే ఖరాబ్ అయిపోతాయి కదా, అట్లాంటి వాళ్ళే అప్పుడు డెంటిస్ట్ దగ్గరకు వస్తారు. కాబట్టి సో బేసిక్ అవేర్నెస్ అనేది ఉండాలి కదా. ఒక అంటే మీరు ఇప్పుడు 2 పాయింట్స్ యాడ్ చేశారు, హ్యాబిట్స్ యాడ్ చేశారు. ఒకవేళ ఎవరికన్నా తెలియకుండా వాళ్ళ సమస్య పెద్దదయ్యాక క్లినిక్ వెళ్ళడం అనేది యాడ్ చేశారు. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, రెండిటికి ఆన్సర్ చేయమంటే. అంటే ఒకటి ఏంటంటే డెంటిస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ హ్యూమన్స్ కి. సో వాట్ ఎవర్ ఆ ఏజ్ లో నేను తెలియక ఇదేంటి డెంటల్ అని అనుకున్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ అ డెంటిస్ట్. ఓకే. డెంటిస్ట్రీ ఇస్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఓకే. డెంటిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఎవ్రీ డే మనం మొహం అద్దంలో చూసుకుంటాం కదా, అదే విధంగా పళ్ళని చూసుకోండి, టంగ్ ని చూసుకోండి. టంగ్ క్లీనింగ్, పళ్ళని క్లీన్ చేయడం, ప్యాలెట్ క్లీన్ చేసుకోవడం, గమ్స్ ని మసాజ్ చేసుకోవడం చేస్తే పళ్ళు చాలా హెల్దీగా ఉంటాయి. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఏజ్ తర్వాత లేదా షుగర్ ఎక్కువ తినే వాళ్ళకి పళ్ళు పుచ్చిపోవడం జరిగితే, అసలు ఎక్కడైనా నల్లగా ఫామ్ అవుతుంది, కేరీస్ అంటారు దాన్ని, ఏదన్నా ఫామ్ అవుతుంది, క్యావిటీ ఫామ్ అవుతుంది అంటేనే ఒకసారి చెక్ చేసుకోండి. లేదు అది పోవట్లేదు, లేదా గుంతలా ఫామ్ అయింది, లేదా ఇంజురీస్ వల్ల బ్రేక్ అయింది, ఇమీడియట్ గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. డెంటిస్ట్ కెన్ సేవ్ లాట్ ఆఫ్ టీత్ అండి. యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇలాంటి నేను చెప్పాను కదా, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళొద్దని అనట్లేదు నేను. బేసిక్ మీరేం చేయాలో మీరు చేయండి. దానికి మీదగా మీకు ఇంకేమైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అదే నా క్వశ్చన్ కూడా అదే. ఏదైనా ఇష్యూ అయితేనే తప్ప వెళ్తున్నారు, చాలా పెద్ద ఇష్యూ అయిందో కొంచెం ముందు నుంచి డెంటిస్ట్ దగ్గర వన్స్ ఇన్ 6 to 8 months డెంటల్ చెకప్ చేసుకోవడం చాలా మంచిది. బేసిక్ డెంటల్ చెకప్ ఎంత ఉంటుంది, మీరు మరీ లోకల్ దగ్గరికి వెళ్తే ఒక 500, మరీ మంచి ప్లేసెస్ కి వెళ్తే 1000 to 1500 ఉంటుంది. అబ్సల్యూట్లీ ఫైన్. మీరు ఎలాగైతే ఒక ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటారో, డెంటల్ చెకప్ చేయించుకోవడం కూడా అంతే మ్యాండేటరీ. అన్ని పాడయ్యాక వెళ్ళి డెంటిస్ట్ చాలా కాస్ట్లీ అని అనకండి. ఇట్స్ నాట్ ఈజీ. బాగు చేయండి చేయలేరు. ఏదైనా కూడా ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడే దాన్ని బాగు చేయడం పాసిబుల్. అది ఆరోగ్యమైన శరీరంలో ఏ భాగమైనా, అదే విధంగా పళ్ళైనా అంతే. బాగా పాడైపోయి తీసుకెళ్తే ఏం చేయగలం? మీరు డెంటల్ ఒక్కసారి పన్నుకి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ తో హోల్ పెట్టి ఏదైనా స్టార్ట్ చేస్తే ఇట్ కెన్ నెవర్ బి యాజ్ స్ట్రాంగ్ యాజ్ యువర్ ఒరిజినల్ టీత్ అండి. మన ఒరిజినల్ టీత్ చాలా స్ట్రాంగ్ అవి. వాటిని మెయింటైన్ చేసుకోగలరా? చేయండి. చేసుకోలేని పక్షంలో డెంటిస్ట్ సహాయాలు తీసుకోవాలి ఖచ్చితంగా. సో ఈ 2.5 years అయిపోయాక దెన్ వాట్ డిడ్ యూ చూస్? ఇప్పుడు దాని తర్వాత మూవీస్ చూస్ చేసుకున్నారా, యోగా చూస్ చేసుకున్నారా? యోగా చూస్ చేసుకున్నానండి. సో నేను ఇంటర్న్షిప్ అయిపోయి హైదరాబాద్ కి రాగానే ఐ డిడ్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ యోగా, బేసిక్ కోర్స్. బికాస్ నేను మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తూ వచ్చాను. నా 6 ఏళ్ల వయసు నుంచి నేను యోగా చేస్తూ వచ్చాను. ఓకే, మీరు రెగ్యులర్ యోగా ప్రాక్టీషనర్. ఓకే ఓకే. మా మదర్ నన్ను స్కూల్ నుంచి లైక్ ఇంటి దగ్గరలో ఉన్న యోగా ఆశ్రమం కి తీసుకెళ్లేవారు. 10th క్లాస్ కి వచ్చే వరకు రెగ్యులర్ గా యోగా చేశాను. నా 10th క్లాస్ లో నేను ఎక్కడైతే ఆశ్రమంలో యోగా నేర్చుకున్నానో అదే ఆశ్రమంలో యోగా నేర్పించడం జరిగింది. అక్కడున్న మాతలే నన్ను, అంటే అందరూ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి బాగా చేస్తుంది, చిన్నపిల్ల అన్నట్లు, రా నువ్వు చేసి చూపించు, నేర్పించు అన్నారు. దట్ వాస్ మై ఫస్ట్, మేబీ అలా. So that was my first experience of becoming a teacher when I was very young. And I love enacting. Childhood నుంచి నాకు టీచర్ లాగా యాక్ట్ చేయడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇంత బాయ్ కట్ ఉన్నా కూడా స్కూల్లో ఏదైనా స్టేజ్ మీద వినండి, లిసన్ టు మీ అన్నట్టు. నో అంటే వినండి అని కాదు, కానీ టీచర్ టీచింగ్ చేయడం నాకు చాలా చెప్పడం. సో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ లో కూడా టీచర్ రోల్ ఎవరికి కావాలి అని నేను అని చేయొద్దు. సో శారీ కట్టేసి అప్పటి నుంచే నాకు చాలా ఇష్టం, ఒక టీచర్ గా ఉండడం చాలా ఇష్టం, సబ్జెక్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇష్టం. సో కాలేజ్ డేస్ లో కూడా మీరు అన్నారు సబ్జెక్ట్ చాలా టఫ్ కదా అని. ఐ థింక్ నేను
పిక్టోగ్రఫిక్ స్టడీస్ అంటారు. అంటే Okay. ఎడ్యుకేషన్ లో డయాగ్రామ్స్ ని బాగా అబ్జర్వ్ చేసి ఓకే గుర్తు పెట్టేసుకొని ఒక Hmm. బొమ్మలాగా దాన్ని గుర్తు పెట్టుకొని నేను సబ్జెక్ట్ రీక్రియేట్ చేసుకుంటాను. ఓకే నేను ఎలా అంటే క్లాస్ వింటాను కానీ Hmm. ఉన్నది ఉన్నట్టు నేను ఎప్పుడు పెట్టలేను, నాకు ఆ టాలెంట్ లేదు. ఓకే కానీ నా వే ఆఫ్ అండర్స్టాండింగ్ లో నాకు ఏం సబ్జెక్ట్ అర్థమైందో రాసేదాన్ని. సో అలా మంచి మార్క్స్ స్కోర్ చేసుకున్నాను. స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ ఫ్రెండ్స్ కి కూడా నాకు ఇది అర్థం కాలేదు ఎక్స్ప్లెయిన్ చేయరామా అంటే నేనే కూర్చొని ఎక్స్ప్లెయిన్ ఓకే చేసాను. సో అలా యోగాలో అయినా మెడిసిన్ లో అయినా నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే ఐ లవ్ టీచింగ్. ఓకే మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి చెప్పడం కూడా ఈజీ ఎస్, అర్థం చేసుకొని ఈజీగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలుసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్కిల్ ఉంది, యోగా అనేది బ్యాక్గ్రౌండ్ లో ఉంది. ఓకే వై నాట్ బికమ్ ఎ యోగా టీచర్? టీచర్ ఓకే ఎప్పుడైతే డెంటల్ నుంచి ఎగ్జిట్ అయ్యానో ఫస్ట్ థాట్ ఏం చేసి నేను సర్వైవ్ అవ్వగలను. అవును ఎందుకంటే ఇంక అప్పుడు సర్వైవల్ థాట్స్ Yes, కదా. ma'am. అప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎందుకంటే ఒక కెరియర్ ని అన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి యా మళ్ళీ అందులో సక్సెస్ అయినాక కూడా దాన్ని మళ్ళీ అక్కడ నుంచి ఆపేసి ఇంకో కెరియర్ వెతుక్కోవాలి. సరే ఇప్పుడు ఇంకో కెరియర్ ఆప్షన్ ఉంది, కెరియర్ వదిలేసినామంటే దట్ ఈస్ డిఫరెంట్. యా సో ఆల్రెడీ మీరు అది వదిలేసినాక దెన్ యూ ఐ స్టార్టెడ్ క్రియేటెడ్. అంటే లైక్ ఐ సే అండి, నేను రీసెంట్ ఇంకో ఇంటర్వ్యూలో కూడా ఒకటే చెప్పాను, నా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ నేను యోగాకి అంకితం చేస్తా, దాని పవర్. ఓకే సో ఒక డెంటల్ క్లినిక్ లో ఒక సిచ్యువేషన్ లో ఏప్రిల్ వదిలేసి ఇంకా ఆ రోజు రోడ్డు క్రాస్ చేస్తున్న టైంలో రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు అనిపించింది నేను ఇంకేం చేసి సర్వైవ్ అవ్వగలను, యోగా టీచర్ అవ్వచ్చు కదా నేను ఓకే అని. రోడ్ క్రాస్ చేశాక బంజారా హిల్స్ లో రోడ్ Okay. నెంబర్ 12 క్రాస్ చేయగానే ఒక పెద్ద బంగ్లా కనిపించింది. వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి నేను డెంటిస్ట్ ని సో క్లినిక్ లో పనిచేస్తున్నాను అండ్ ఆమె యోగా టీచర్ ఆల్సో, మేడం ఉన్నారా కలవాలి అన్నాను. సమయస్ఫూర్తి, ఎవరో తెలియదు నాకు ఎవరో తెలియదు. Okay. ఐ నో దిస్ ఇస్ అ రిచ్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ టు గో బికాస్ నేను ఉండే రూమ్ అప్పట్లో అక్కడే దానికి దగ్గరలో, వెళ్ళి అడుగుదాము అనేసి మేడం రండి రండి అన్నాడు. ఎందుకంటే నా ఏప్రిన్ నా బ్యాగ్ నన్ను Okay, చూసి okay. డాక్టర్ అనేసి లోపలికి పంపించాడు. సో ఆ ఇంట్లోకి వెళ్ళి దర్స్ అ లేడీ, ఐ సాట్ అండ్ ఐ స్పోక్ టు హర్. ఓకే ఈ గ్యాప్ లో నేను యుఎస్ కూడా వెళ్ళి రావడం జరిగింది. ఓకే ఓకే సో నేను అది కూడా యూటిలైజ్ చేసుకుని ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ యుఎస్ఏ. ఓకే ఐఎమ్ అ డెంటిస్ట్ బట్ ఐఎమ్ యోగా టీచర్. నేను Okay. రీసెంట్ గా ఈ ఏరియాకి షిఫ్ట్ అయ్యాను. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ క్లాసెస్ ఇక్కడ. ఏరియా కొత్త, ఇఫ్ ఎనీబడి వాంట్స్ ఐఎమ్ రెడీ టు Okay. టీచ్. దట్స్ వెరీ దట్స్ ఇట్. మొత్తం మార్కెటింగ్ కూడా అలానే కలిసిపోయింది. సో సమయస్ఫూర్తి, ఓకే ఆ కాన్ఫిడెన్స్ అంటారు కదా, yes yes and quick decision making in the right direction. exactly I think I had all those even when I was young. yeah So I'm very confident in what I do even till today. okay నేను బల్ల గుద్ది చెప్పగలను నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే. okay The reason I have thought well and I Okay. know నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది అన్నట్లు నేను వెళ్ళిపోయాను. సో దాట్ డే దట్ లేడీ సెడ్ 1 month లో నా ఫ్రెండ్ వెడ్డింగ్ ఉంది, ఐ నీడ్ టు లుక్ గుడ్, టీచ్ మీ యోగా. ఓకే ఎంత చార్జ్ చేస్తావు పర్ మంత్ అంటే 3,000 అన్నారు. ఓకే అన్నారు. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎక్కువ ఆలోచించక్కర్లేదు అన్నది నా ఫీలింగ్. అనిపించిందా చేసేయడం, దారి కనపడుతుంది. అసలు నేను యోగా టీచర్ అయ్యానన్నప్పుడు పేరెంట్స్ కూడా పాపం బాధపడతారు, Okay. భయపడతారు, రిలేటివ్స్ అంత ఏమనుకుంటారు. మంచి కెరియర్ ఉన్నా కథలు వదిలేసి మళ్ళీ యోగా టీచర్ ఏంటి? అబ్సల్యూట్లీ. Yes. కానీ Mm. నేచర్ చూడండి ఎలా సపోర్ట్ చేస్తుందో. ఒక మంచి ఉద్దేశంతో మనం నలుగురికి మంచి చేయాలని అనుకున్నప్పుడు యూనివర్స్ అంతా కలిసి మనకు ఒక దారి చూపిస్తుంది అంటారు అవును. కదా, అదే జరిగింది నాకు. అసలు ఆ ప్రాసెస్ లో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు ఎక్కడా ఇష్యూ లేదు. Okay. హాస్పిటల్స్ లో వర్క్ చేశాను, ఆన్లైన్ యాప్స్ కి వర్క్ చేశాను, Okay. ఇంటింటికి ఇలా పక్క పక్కన ఉన్న ఆ ఒక్క బిగ్ బంగ్లా నుంచి 3 బంగ్లా స్టూడెంట్స్ వచ్చారు. Okay. 12 స్టూడెంట్స్ నాకు ఇంకా అసలు ఆ ఏరియాలో నేను ఎక్కడికి వెళ్ళకపోతుండే. జస్ట్ అక్కడ 12 స్టూడెంట్స్ నుంచి ఒక 1 lakh ఈజీగా స్టార్ట్ That's చేస్తారు. very nice. సో ఐ మీన్ దట్ రియలీ హెల్ప్డ్. బట్ Okay. లేటర్ హౌ నరేంద్ర మోదీ సార్ యోగియా యోగాని ఇంటర్నేషనల్ గా చేయడం ప్రమోట్ జరిగింది. ఇంకా నాకు అసలు యోగా టీచరా అని చూడడం మొదలెట్టారు. సో నాకు అప్పుడు ఒకటి అర్థమైంది, ఏది పర్మనెంట్ కాదు, దేనికి భూమి పర్మనెంట్ ఉండదు. నువ్వు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు చేసుకోగలగాలి. డెఫినెట్లీ నువ్వు నమ్మిన సిద్ధాంతాలతో ఆ రూట్ లో వెళ్ళాలనుకున్నప్పుడు నేచర్ Yes, విల్ yes. సపోర్ట్ యూ. మనకు That's నచ్చింది మనం how- చేసుకుంటూ దాంట్లో రెవెన్యూ జనరేట్ చేస్తే దట్ ఈస్ మచ్ మోర్ అంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది, మన సర్వైవల్ కి. సర్వైవల్ కి అవుతుంది. Mm. బట్ లైక్ ఐ సెడ్ Mm. నాకు ఆ సంతృప్తి కావాలి ఫస్ట్. ఓకే
నేను ఒక స్టూడెంట్ కి యోగా చెప్పొచ్చి ఓ నెలలో ఆ స్టూడెంట్ కి కొన్ని రిజల్ట్స్ కనపడ్డాయంటే నాకు అసలు నాకు ఇంకేది ఇవ్వనంత సంతోషం నాకు అందులో కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఇలా నా యోగా జర్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయింది, ఆయన సక్సెస్ఫుల్ గా జరుగుతోంది. సో యోగా అనేది హ్యూమన్స్ కి చాలా ఇంపార్టెంటా, లేకుంటే ఇప్పుడు దాని బదులు రన్నింగ్ చేయడము, జిమ్ కి వెళ్ళడము? హౌ యోగా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జిమ్ అండ్ రన్నింగ్? రైట్. జిమ్ ఇస్ వేర్ యు నీడ్ ఎక్విప్మెంట్. అవును. ఎక్విప్మెంట్ లేనిదే నువ్వు జిమ్ అనే వర్డ్ కూడా మనం వాడలేము. రన్నింగ్ అనుకోండి, టూ ఇంటెన్స్. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్, ఫర్ ఆల్ హెల్త్ కండిషన్స్. కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ, బ్యాక్ పెయిన్ సివియర్ గా ఉన్న, దే కాంట్ రన్. ఆల్సో ఒబిసిటీ, చాలా లావు ఉన్న వాళ్ళు పరిగెత్తలేరు. నౌ జిమ్, వెన్ ఇట్ కమ్స్ టు జిమ్, సౌత్ అసలు ఇండియా ఎక్కువ ఇప్పుడు జిమ్ కల్చర్ అనేది ఎక్కువ వెస్టర్న్. మనకి ఎప్పుడు జిమ్ కల్చర్ లేదు, వ్యాయామశాల ఉండింది. కుస్తీ లైక్ కుస్తీ పోటీలకు వెళ్ళే వాళ్ళు కానీ మజిల్ బిల్డ్ చేయడం కోసం ఒక వ్యాయామశాల ఉండేది. అది కూడా ఎలా ఉండేదండి, మట్టిలో మంచి ఎండ పడేటట్టు చెట్ల కింద ఓపెన్ ఏరియాలో ఉండేది, నేచర్ కి కనెక్టెడ్ గా ఉండేది. వాళ్ళు కూడా ప్రాణాయామాలు చేసి, కర్రలతో ఎక్సర్సైజ్లు చేసి, శరీరానికి కావాల్సిన వ్యాయామాలన్నీ చేసి అప్పుడు గద తిప్పేవారు. ఇవన్నీ ఎందుకు, మజిల్ పెంచుకోవడానికి, స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవడానికి. అంటే ఎవరి పర్పస్ వాళ్ళది. ఇప్పుడు అథ్లీట్స్ ఎలాంటి వర్కౌట్స్ చేయాలో వాళ్ళు అలాంటివి చేయాలి. ఒక హౌస్ వైఫ్ కి ఎంత వరకు తన శరీరానికి అవసరమో తను అంత చేసుకోవచ్చు. పిల్లలు చదువుకునే వాళ్ళకి మెదడు బాగా షార్ప్ అవ్వాలంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అది చేయాలి. ఇవన్నిటికీ సమానంగా జస్టిస్ చేయగలిగేది ఒకటే ఏంటంటే యోగా. ఎగ్జాక్ట్లీ. మీరు జిమ్ అంటారా, పిల్లలు జిమ్ కి వెళ్ళలేరు, అవసరం లేదు జిమ్, వాళ్ళకి ఇంకా అంత మజిల్ గ్రోత్ అవ్వలేదు, దే డోంట్ గో ఆల్సో. వేరాజ్ ఎల్డర్స్ ఉన్నారు, జిమ్ కి వెళ్ళగలరా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ తక్కువ, వాతం పెరిగిపోతూ ఉంటుంది ఒక వయసు తర్వాత, 50 తర్వాత. సో జాయింట్స్ కానీ బోన్స్ బ్రిటిల్ అయిపోతూ ఉంటాయి. సో దే షుడ్ బి ఈవెన్ మోర్ కేర్ఫుల్. అగైన్ యోగా ప్లేస్ వెరీ మేజర్ రోల్ ఈవెన్ ఫర్ కిడ్స్ ఆర్ ఈవెన్ ఫర్ ఎల్డర్స్. ఏజ్ భేదం లేకుండా, జెండర్ భేదం లేకుండా, ఆరోగ్య సమస్యలు ఎలాంటివైనా కూడా చేయగలిగింది ఏదన్నా మనకి ప్రకృతి, మన యోగా ఉంది ఇండియాలో ఉండడం వల్లే అందరూ హెల్దీగా ఉండగలరు. సో యోగాని సెలెక్ట్ చేసుకుంటే మీరు లాంగ్ రన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ హెల్దీగా ఉంటారు. జిమ్ అయినా రన్నింగ్ అయినా ఎంత లేదన్నా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఒకవేళ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ ఇన్ రైట్ వే. ఐఎమ్ నాట్ సేయింగ్ దేన్ని తక్కువ చేయమండి మనం. మన సనాతన ధర్మంలో ఉన్నదే ఇది. అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేయండి, చివరికి మీకు ఏది సూట్ అవుతుందో అదే ట్రై చేయండి అంటారు. అది మీకు రిలీజన్ అయినా, రీజన్ అయినా, ఏదైనా సంస్కృతి అయినా, ఏదైనా కూడా ట్రై చేయండి. ఏదైనా ట్రై చేయండి, సూట్ అయిందా రిప్లేస్ చేసుకోండి, సూట్ అవ్వలేదా వదిలేసేయండి. అంటే దేనికి మనము ఆ ప్రైడ్, ఎమోషనల్ కనెక్షన్ ఉండదు, అవసరం లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మెంటల్ హెల్త్, అగైన్ వెన్ ఐ సెడ్, మై క్వశ్చన్ ఇస్, ఇప్పుడు జిమ్ చేస్తారు వాళ్ళు, జిమ్ చేసే వాళ్ళకి ఒక మోటివేషన్ ఉంటుంది, మీది బాడీ పైన ఫోకస్ చేయాలనో లేకుంటే, అండ్ రన్నింగ్ చేసే వాళ్ళకి ఇంకొక మోటివేషన్ ఉంటుంది. కానీ యోగా చేసే వాళ్ళకి ఇట్ వాస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద బ్రెయిన్. వాళ్ళ మెంటల్ హెల్త్ ని కూడా చాలా కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి డైరెక్ట్ జిమ్ హిట్ చేస్తేనే సెట్ అయిపోతారు అన్న దాంట్లో కాకుండా యోగాని ట్రై చేయలేకపోతున్నారు ఎక్కువ మంది శాతం. యోగా ఇస్, ఐ ఫీల్ దట్ యోగా చాలా కనెక్టెడ్ ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్స్ కి. అంటే మెంటల్ హెల్త్ రిలేటెడ్ అంటున్నారు, అలా ఏం లేదు. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో యోగాకి బాగా అవేర్నెస్ వచ్చింది, వరల్డ్ వైడ్ అవేర్నెస్ వచ్చింది. కానీ సమ్హౌ అంటే నెగటివ్ ప్రాపగాండా కూడా ఎలా వెళ్తోందంటే యోగా ఏదో రిలీజియస్ ప్రాక్టీస్ అన్నట్టు వెళ్ళిపోతుంది. కాబట్టి మేబీ మెనీ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్. కానీ చేసే వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే, ఒక్క ఫ్యామిలీలో ఒక్కరు యోగా చేస్తే చాలండి, ఆ ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉంటారు. బికాస్ దే విల్ టెల్ వాట్ ఆర్ ద రిజల్ట్స్ దట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఇప్పుడు మా మదర్ యోగా చేయటం వల్లే, ఆవిడ మెడిటేషన్ కి వెళ్ళేది కాబట్టి నన్ను పరిచయం చేశారు. అసలు నా లైఫ్ ఇప్పుడు మారింది అంటే మరి ఫ్యామిలీలో ఎవరో ఒకరు యోగా, మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అవ్వబట్టే.
నా లైఫ్ మారింది కాబట్టి నేను వందల మందికి నేను లైఫ్ మార్చాలి, హెల్త్ ఇంప్రూవ్ చేయాలి యోగా ద్వారా అని నేను నా లైఫ్ లో నేనేం చేసుకోవాలో అది చేస్తున్నా. ఓ 40-50 years ఓల్డ్ పర్సన్ ఎప్పుడు లైఫ్ లో ఏమీ చేయండి, అరే యోగా వల్ల ఇంత మంచి బెనిఫిట్స్ ఉంటాయా, లెట్ మీ ట్రై చేసిన పర్సన్ ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్నారు. అదే మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జిమ్ చేసి ఏదో చేయాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40+ వచ్చినాడు ఎవరైనా, నేను ఇప్పుడు ఈ ఏజ్ లో ఏం చేస్తాంలే అని చెప్పి ఆగిపోతారు జిమ్ అయినా రన్నింగ్ అని. కానీ యోగా ఏ ఏజ్ లో అయినా కానీ స్టార్ట్ చేయొచ్చు, ఏ ఏజ్ లో అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను దెర్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అండి. 60 ఏళ్లలో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 90 ఏళ్ల వరకు టీచర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. 100 years దాటి దే ఆర్ టీచింగ్ యోగా. లాంజిటివిటీ పెంచుతుంది అంటారు, జీవిత కాలము ఆరోగ్యంగా ఉన్న జీవిత కాలం పెంచుతుంది. సో ఆన్ ద హోల్ బాడీని డీటాక్స్ చేయటమే కాక శరీరాన్ని ఎలాంటి క్లైమాటిక్ కండిషన్ కైనా ఆరోగ్యంగా ఉంచేది ఏదన్నా ఉందంటే అది యోగా. శరీరంలో ఉష్ణం పెరగకుండా, మీరు ఇప్పుడు జిమ్ ఏదైనా చేసినా, రన్నింగ్ ఏదైనా చేసినా బీపీ ఎంత పెరిగిపోతుంది, హార్ట్ రేట్ ఎంత పెరిగిపోతుంది, బాడీ టెంపరేచర్ ఎంత అగ్రివేట్ అయిపోతుంది. సమ్మర్ లో అవి చేయగలమా? సో ఈ సీజన్ కైనా యోగా ఇస్ బెస్ట్. మీరు చలికాలంలో కొంచెం రన్నింగ్ హెల్ప్ అవుతుంది, బట్ యోగాలో సూర్య నమస్కారాలు ఉన్నాయి. మీరు కావాలంటే ఇంటెన్స్ గా యోగాని యూటిలైజ్ చేసుకొని కూడా ఆ రోగ నిరోధక శక్తిని పెంచుకోగలిగే ఒక స్టామినా యోగా ద్వారా అలా ఏదైనా క్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు ఇప్పుడు ఎవరైతే కార్పొరేట్ లో చేస్తున్నారో, సో ప్రతి ఒక్కరు క్వశ్చన్ తీసుకొస్తానంటే నాకు టైం దొరకట్లేదు కాబట్టి నేను జిమ్కి వెళ్ళట్లేదు, టైం దొరకట్లేదు కాబట్టి నేను రన్నింగ్ చేయలేకపోతున్నా, ఫిట్నెస్ పైన ఫోకస్ చేయలేకపోతున్నా. సో ఇది బికాస్ ఆఫ్ ద టైం మేనేజ్మెంట్ అంటారా, లేకపోతే ఏదన్నా ఒక చిన్న యోగా స్టార్ట్ చేయాలి ఇట్లా అని మనం చేసుకోవచ్చు? మన పూర్వీకులు ఎంత స్మార్ట్ చూడండి. టైం మేనేజ్ చేయలేకపోయినా ఎక్కడున్నా చేయగలిగింది ఏదన్నా ఉంది అంటే అది మరి యోగానే కదా. సో చాకులు చెప్పలేము మనం అప్పుడు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాను ఫర్ ఎగ్జాంపుల్, 2 hours వెయిటింగ్ టైం, ఫ్లైట్ డిలే అయింది, నేను ఏం చేస్తాను, అక్కడికక్కడ నాకు జిమ్ ఉంటుందా లేదు, పోనీ అక్కడ అందరి ముందు పరిగెత్తగలమా, వెనక నుంచి పోలీసులు వచ్చి పట్టేసుకుంటాడు, వీడు ఎందుకు పరిగెత్తున్నాడా, ఏదో దాస్తున్నాడు. బట్ ఒక మ్యాట్ వేసుకొని, లేదా మ్యాట్ కూడా కాదు, సింపుల్ గా నేల మీద నేను కూర్చొని ప్రాణాయామం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, మంత్రం ఉచ్చరించవచ్చు, యోగాసనాలు వేసుకోవచ్చు, చివరికి శవాసన కూడా వేసుకోవచ్చు. ఎక్కడైనా నువ్వు చేయగలిగింది ఏదన్నా ఉంది వితౌట్ ఎక్విప్మెంట్ అంటే అది యోగా. టైం లెట్స్ సే జిమ్, మినిమం వార్మప్ చేసి ఒక 20 minutes బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ చేసి కూల్ డౌన్ మళ్ళీ ఒక 10-15 minutes, అంటే 45 minutes లేదే నువ్వు జిమ్ లో చేయలేవు. బట్ యోగా మీరు 10 minutes యోగా కూడా ఉంటుంది, 15 minutes చేయొచ్చు, అరగంట చేయొచ్చు, గంట చేయొచ్చు. 10 minutes యోగాలో అంటే ఏంటి, 2 నిమిషాలు నేను మేబీ ఒక క్రియ చేయొచ్చు, ఒక కపాలభాతి, ఒక హెడ్ అండ్ నెక్ ప్రాక్టీసెస్ చేయొచ్చు ఒక 2 నిమిషాలు, తర్వాత 2 యోగాసనాలు 2 రౌండ్లు వేయొచ్చు, చివరికి ఒక ప్రాణాయామం 3 నిమిషాలు చేయొచ్చు, అయిపోయింది 10 నిమిషాలు. సో టైం మేనేజ్ చేయలేను అన్న వాళ్ళకి కూడా యోగా ఇస్ అ క్విక్ ఫిక్స్. ఒక క్విక్ ఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళాలనుకో, జిమ్కి వెళ్ళినాక అదొక 1.5 hour ప్రాసెస్, ఇక్కడ నుంచి ట్రావెలింగ్ మళ్ళీ రావడం, ఇదంతా తలకొని నొప్పి, నాకు టైం లేపుట్ అవుతుంది ఆఫీస్కి అని చెప్పి. సో యోగా అయితే వితిన్ 5 minutes లో లేసేసి రెడీ చేసి ఒక 2-3 ఆసనాలు. అంటే అలా కూడా నిజంగా చెప్పాలంటే మీరు ఇప్పుడు ఆఫీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అరగంట ఇంటర్వ్యూలో కూర్చున్నాం, నేనేం చేస్తాను అనుకుంటున్నారు, అరగంట అయిపోగానే వెళ్ళి ఫుల్ బాడీ స్ట్రెచెస్ చేస్తా. అంటే ప్రతి అరగంటకి 40 నిమిషాలకు ఒకవేళ నేను సెడెంటరీ లైఫ్ స్టైల్లో కనుకుంటే మెంటల్ గా నాకు నేను గుర్తు చేసుకుంటా, కనీసం నడవడమో, స్టెప్స్ ఎక్కి దిగడమో, ఒక వేస్ట్ రొటేషన్ చేయటమో, లేదా స్ట్రెచెస్ చేయటం. ఇది ప్రతి మనిషికి తనకు తాను గుర్తు పెట్టుకోవాలి. మనం దాహం వేస్తే మంచినీళ్ళు ఎలా తాగుతున్నామో, అరే నేను చాలాసేపు కూర్చున్నానే, నా శరీరానికి కావాల్సినంత కదలించడం జరగట్లేదు, నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఆఫీస్ లో ఉండి కూడా నేను ఇప్పుడు మీరు అన్నట్టు జస్ట్ చైర్ దగ్గర చైర్ యోగా చేసుకోవచ్చు. లక్కీగా దెర్ ఆర్ ఫ్యూ అడ్వాన్స్మెంట్స్ ఇన్ యోగా ఆల్సో, అకార్డింగ్ టు ద సొసైటీ అండ్ సోషల్ నీడ్స్ కి తగ్గట్టుగా యోగా కూడా కొంచెం మారుతూ అడ్వాన్స్ అవుతూ వస్తుంది. పాజిటివ్ గా జరిగిన అడ్వాన్స్మెంట్స్ గురించే మాట్లాడుతున్నాం, నెగిటివ్ గా మళ్ళీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బీర్ యోగా, పెట్ యోగా అని ఏవేవో వచ్చాయి, హాట్ యోగా, అవన్నీ మళ్ళీ కరెక్ట్ కాదు, అవన్నీ జస్ట్ ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్.
సో మీరు చైర్ లో యోగా చేసుకోవచ్చు, ఓకే మెట్లెక్కి దిగేసి కాసేపు ఎక్సర్సైజ్ చేయొచ్చు. జస్ట్ ఈ మధ్య అన్ని కంపెనీస్ లో చిన్న యోగా రూమ్స్ అరేంజ్ చేస్తున్నారు, ఓకే యోగా మ్యాట్స్ పెడుతున్నారు. అంటే ఇట్ హ్యాస్ బికమ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ కార్పొరేట్ కంపెనీ టు హ్యావ్ అ యోగా సెటప్ ఆర్ అ Okay. వెల్నెస్ సెటప్. బికాస్ మీ ఎంప్లాయీస్ మీకు అన్ని Hmm. కోట్ల రెవెన్యూ తెస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం mental గురించి health కూడా- ఆలోచించాలి, వాళ్ళ మెంటల్ హెల్త్ గురించి ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ. సో శరీరం ఫస్ట్ గనక మనం రోజు టార్గెట్ చేస్తే మెంటల్ హెల్త్ కూడా బాగుంటుందండి. ఈ రెండు Hmm. లింక్డ్. ఓకే. శరీరానికి ఏమీ చేయకుండా నేను మెంటలీ చాలా స్ట్రాంగ్ అంటే కరెక్ట్ కాదు. అవునవును. కాబట్టి ఈ రెండు ఇంటర్లింక్డ్. సో అది యోగా ద్వారా సాధ్యం. బేసికలీ ఎవరైతే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తారో, సో మాకు అర్థమైన విషయం ఏంటంటే లేవడమే లేట్ లేవడం, గబగబా రెడీ అయిపోవడం, ఆఫీస్కి లేట్ అయిపోతుంది అదొక టెన్షన్తో వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోయినాక సరిగ్గా నిద్రపోలే అన్న అదొకటి స్ట్రెస్తోని వర్క్ చేయడం, ఆ స్ట్రెస్ క్యారీ చేసుకుంటూ మళ్ళీ ఆ ఆకలితో ఏం నచ్చుతుంది అది తినడం. సో ఈ మళ్ళీ లేట్ నైట్ వరకు ఆఫీస్లో ఉండి వచ్చి మొత్తం లేజీగా ఏదో ఒకటి తినేసి పడుకొని మళ్ళీ ఫోన్ వాడుకోవడం. సో ఇది ఒక సైకిల్ లాగా అయిపోతుంది. సో అది తెలియకుండానే చాలా నెగిటివ్ థాట్స్ బ్రెయిన్లోకి రావడం. సో వాళ్ళకు కూడా నచ్చట్లేదు, నో వన్ ఈస్ లైకింగ్ దట్ లైఫ్ స్టైల్. కానీ ఎలా బయటికి బయటికి రావట్లేదు, తెలియట్లేదు. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు డబ్బులు ఏం చేస్తున్నారు లేదు, అదే లైఫ్ స్టైల్ కూడా హెల్దీగా కూడా చేసుకోవచ్చు. సో అట్లా ఇప్పుడు మీరు తీసిన ఎగ్జాంపుల్ అది వినడానికే చాలా బాధాకరం. అవును. ఎందుకు ఈ పరిగెత్తుడు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అవును. వీటన్నిటికీ పరిష్కారం ఒకటేనండి, మనతో మనం మాట్లాడుకోవటం. ఎగ్జాక్ట్లీ. మనం కూడా మనకు చాలా ఇంపార్టెంట్, నాకు చాలా ఇంపార్టెంట్, నా అభిప్రాయం నేను తెలుసుకోవాలి కదా, నాకేం కావాలో నేను తెలుసుకోవాలి కదా, అసలు నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా నేను ఆలోచించాలి అని 2 నిమిషాలు వాళ్ళు బెడ్ మీద లేచి ఈ రోజు నాకు ఎలా కావాలి, స్లోగా ఉండాలి, రిలాక్స్డ్ గా ఉండాలి, చక్కటి ఆహారం తినాలి, కొంత వ్యాయామం చేయాలి, కష్టపడి పని చేయాలి, అండ్ ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేయాలి, కుదిరితే ఫ్రెండ్స్ ని కాస్త కలవాలి, నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవాలి, పడుకునేటప్పుడు ప్రశాంతంగా పడుకోవాలి. ఈ పాయింట్స్ కనుక ఒక్కసారి బ్రష్ అప్ చేసుకొని ఎస్ ఐ విల్ బి హ్యావింగ్ సచ్ అ బ్యాలెన్స్డ్ డే ఫర్ మై టుడే అని అనుకొని స్టార్ట్ చేస్తే మెంటల్ గా ఫస్ట్ పాజిబుల్. బెడ్ మీద లేవగానే బెడ్ మీదే చేసుకోగలిగే స్ట్రెచెస్ కొన్ని ఉంటాయి, అటు ఇటు స్పైనల్ ట్విస్ట్ అని, క్యాట్ కౌ స్ట్రెచ్ అనేసి, బాలాసన్ అనేసి, హెడ్ అండ్ నెక్ మూవ్మెంట్స్ బెడ్ మీదే 2 నిమిషాలు చేయండి లేదా 3 నిమిషాలు. ఫ్రెష్ అప్ అవుతారు, ఫ్రెష్ అప్ అవగానే నైటే ప్లాన్ చేసుకోండి, ఒక ఫ్రూట్ తినడమో, సోక్డ్ నట్స్ తినడమో, ఏదన్నా ఒక జావలాగా తాగడం చాలు. అట్లీస్ట్ ఒక హెల్దీ స్టార్ట్. మీరు హెల్దీ స్టార్ట్ చేస్తే డే హెల్దీగా అవుతుంది. నెగ్లెక్ట్ చేస్తూ, ప్రొక్రాస్టినేట్ చేస్తూ, పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళారు అంటే అది ఇంకా అలా పోస్ట్పోన్ అవుతూ వెళ్తుంది. సో ఇది కూడా మళ్ళీ మైండ్ సెట్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పొద్దునే స్టార్ట్ అవుతుంది. చాలా మంది లేవగానే ఫోన్లు చూసేసుకుంటారు, న్యూస్ చూసేస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ ఏమైనా మెసేజ్లు పెట్టారా చూసేస్తూ, మైండ్ ఎంత డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు మీకు రోజులో ప్రొడక్టివ్ గా మీరు ఏమైనా చేయగలరా లేదా అన్నది ఇంకా సెకండ్ క్వశ్చన్. అది రెస్పాండ్ అవడంలోనే, రియాక్ట్ అవడంలోనూ వెళ్ళిపోతూ ఉంటుంది సెల్ ఫోన్ ని చూసుకుంటూ. సో ఈ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేసుకుంటూ గుడ్ హ్యాబిట్స్ వైపు స్టెప్ బై స్టెప్ వెళ్తే చాలండి. ఒక్కొక్క స్టెప్. ఈ రోజు నిద్ర త్వరగా లేచామా, ఓకే. రేపు కొంచెం హెల్దీ ఫుడ్ తిన్నామా, ఓకే. మధ్యాహ్నం లంచ్ టైంకి తిన్నామా, ఓకే. ఎక్సర్సైజ్ కొంచెం ఏమైనా చేసామా, లేదా వాకింగ్ చేసామా, ఓకే. చివరికి పడుకునే ముందు మళ్ళీ కాసేపు వాకింగ్ చేసి సైలెంట్ గా పడుకునే ముందు కూడా థ్యాంక్ యూ, ఐ డిడ్ సంథింగ్, అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. ఎంతో కొంత మార్పు చేసుకున్నాను ఈ రోజు, రేపు నేను ఇంకొంచెం చేస్తా, షబాష్ అనుకొని పడుకోవడం. సో దెర్ ఇస్ మెంటల్ ఎవల్యూషన్, మెంటల్ హెల్త్ ఎవల్యూషన్, also physical change happen. This is how slowly small changes turning into positivity will give you big results professionally also. సో ఆ నెగిటివ్ మైండ్ తో వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే నాకు శాలరీ తక్కువ వస్తుంది కాబట్టి నా లైఫ్ ఇట్లుంది, లైఫ్ చేంజ్ అయిపోతుంది అని. సో దే స్టార్టెడ్ థింకింగ్ అంత నెగిటివ్. రీసెంట్ చాలా మందికి లక్షల శాలరీ వచ్చారు కానీ వాళ్ళు దే నాట్ హ్యాపీ, దే నాట్ సాటిస్ఫైడ్, దే నాట్ హెల్దీ. డబ్బు ఒక్కటే పరిష్కారం కాదండి, ఆరోగ్యం బాగుండి. సక్సెస్ లేదా
ధనము అంటే అవును. ఆరోగ్యము, మనశ్శాంతి, ఆ మంచి కుటుంబము, స్నేహితులు ఉండటము, శారీరక సంతృప్తి, మానసిక సంతృప్తి, వీటితో పాటు ధనము. అంతేకాని ధనమే సంపద కాదు. సంపద మళ్ళీ బుద్ధి, జ్ఞానం కూడా సంపద. మీకు ఎంత డబ్బు ఉన్నా బుద్ధి జ్ఞానం లేకపోతే ధనవంతులు కానే కాదు. సో యూ నీడ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ యాజ్ అ బ్యాలెన్స్ అండ్ దెన్ అ లిటిల్ మనీ ఫర్ సర్వైవల్ నీడ్స్. తప్పే కాదు, సంపాదించుకోవాలి, తప్పే కాదు. సంపాదన కోసమే నాకు ఈ జీవితం ఉంది అనుకోవడం తప్పు. అలాంటప్పుడు యు ఆర్ స్ట్రెస్డ్ అగైన్ ఎవ్రీ డే. సో అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా, సో అన్హెల్దీ లైఫ్ స్టైల్లో ఎంత స్ట్రెస్ ఉండి ఎంత నెగిటివ్ బ్రెయిన్ ఉన్నా కానీ, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక హాలిడే దొరకో లేకుంటే ఫ్రెండ్స్తో కూర్చొని తాగితేనే ఈ స్ట్రెస్ అంతా పోతుంది అన్న మైండ్ సెట్ ఉన్నారు తప్ప, హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటే బ్రెయిన్ చాలా మంచిగా వర్క్ అవుతుంది అన్న దాంట్లో లేరు ఎక్కువ. అంటే నన్ను ఏమడుతున్నారు అంటే యూత్ అంతా అట్లా అంటే ఇట్స్ ట్రూ, అంత టాక్సిసిటీకి అడిక్ట్ అయిపోవడం. సో అదే నాకు నన్ను సేవ్ చేస్తుంది, నా బాడీకి అదే అలవాటు అయిపోతుంది. ఐ మీన్ ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేయాలంటే నాకు ఆల్కహాల్ కంపల్సరీ నీడీగా పెట్టుకుంటున్నారు చాలా వరకు. అవునా? అంటే నేను ఉన్న ఎన్విరాన్మెంట్ లో నా చుట్టూతా హెల్దీగా చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి నాకు ఇలాంటి సో ఎవరైతే కార్పొరేట్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో, కార్పొరేట్ అని కాదు వేరే వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ రెగ్యులర్ గా వర్క్ చేయడం, ఆ టైం మేనేజ్మెంట్ లేకపోవడం, ఆ టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల స్ట్రెస్ రావడం, ఆ స్ట్రెస్ లోనే నెగిటివ్ థాట్స్ వచ్చి ఏదన్నా బ్రేక్ కావాలి, బ్రేక్ దొరికిన వెంటనే దే గోయింగ్ టు టాక్సిసిటీ. వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో ఇదంతా ఒక సైకిల్ లాగా అయిపోతుంది. మళ్ళీ హీస్ హేటింగ్ హిస్ లైఫ్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. సో దట్స్ వాట్. సో ఒక హెల్దీ లైఫ్ ఉండాలంటే దట్ ఈస్ సో స్ట్రెస్ఫుల్ అండి. ఒక మనిషిని నేను అలా మీరు చెప్తున్నది ఇమాజిన్ చేసుకుంటేనే చాలా బాధేస్తుంది. అవును. there are few people who might say చిన్న జీవితం ఎంజాయ్ చేసేద్దాం, ఎలాగో రేపో మాపో పోయేదే కదా, అన్ని చెప్తారండి ఇలాంటి డైలాగ్స్. బట్ బతికున్న ప్రతిరోజు నరకం చేసుకోవడం కన్నా ఏదో ఒక రోజు చనిపోతాము, దట్స్ ఓకే. ఇంత హెల్దీగా ఉన్నది నేనైనా ఏదో ఒక రోజు మరణం అనేది తథ్యం, వాళ్ళకైనా సేమ్. బట్ వెన్ యూ ఆర్ గివెన్ సచ్ అ బ్యూటిఫుల్ లైఫ్, an opportunity to live like a human being, ఎంతో పుణ్యం ఉంటే గానీ ఒక మానవ జన్మ రాదు అంటారు. అంటే పుణ్యం చేసుకున్నాం, మిగితే మనం కూడా ఎన్నో లైఫ్ టైమ్స్ వచ్చి ఏమగానో పందిలానో కుక్కలానో పుట్టి చివరిగా ఒక మానవ జీవితం అనేది మనకు వచ్చింది. వెన్ యూ హ్యావ్ దిస్ లైఫ్, మేక్ మోస్ట్ ఆఫ్ ఇట్, 100% ఆఫ్ ఇట్. నేను డ్రింక్ చేయొద్దు, స్మోక్ చేయొద్దు అని అనను, నేను ఈ రోజుల్లో అనట్లేదు. ఎందుకంటే నేను కంప్లీట్ గా అలా అంటున్నప్పుడు పీపుల్ ఆర్, నేను కూడా ఎంతో కొంత వాళ్ళకి తగ్గట్టుగా చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి అర్థమయ్యేలా ఏది బాగుందో ఎక్స్పీరియన్స్ చేయండి అని అంటున్నాను తప్ప అది వదిలేయండి అనట్లేదు. ఎవరినైనా కూడా నువ్వు అలా ఉండొద్దు అనే బదులు ఇదొకసారి చూడు, ఇదొకసారి ట్రై చేయి, ఇలా ఉండి చూడు అని చెప్పడం వల్ల వాళ్ళు వీటికి అట్రాక్ట్ అయ్యి మెల్లగా వాటిని వదిలేస్తున్నారు. నేను అది రియలైజ్ అయ్యా. సో అగైన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై ఎవల్యూషన్ యాజ్ అ టీచర్ టు. ఒకప్పుడు నేను నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అసలు డ్రింక్ చేయకూడదు, డ్రింక్ చేసే వాళ్ళు బ్యాడ్ పీపుల్ అంటే ఎంత స్టూపిడిటీ అంటే నాది కూడా. స్మోక్ చేసే వాళ్ళు బ్యాడ్ పీపుల్, తర్వాత చూస్తుంటే ప్రతి ఒక్కరు స్మోక్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు డ్రింక్ చేస్తున్నారు. అండ్ సమ్ టైమ్స్ అకేషనలీ యాజ్ అ పార్టీయింగ్ కల్చర్ వన్స్ ఇన్ ఎ వైల్, బికాజ్ ఐ లవ్ టు డాన్స్. కల్చర్ ఎలా మారిపోయిందంటే నేను కూడా పార్టీ చేయడం ఇష్టం, నాకు చాలా ఇష్టం. బికాజ్ నాకు జనాలకి కలవడం ఇష్టం, మంచిగా రెడీ అయి వెళ్ళడం ఇష్టం. సరే ఇంకా వాళ్ళతో పాటు కలిసి ఉండాలంటే ఒక్క బియర్ తీసుకోవడం ఏదో ఒకటి. బట్ ఐ నో దట్ దిస్ ఇస్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ విల్ నాట్ కన్జ్యూమ్ ఎనీథింగ్ టు ద లెవెల్ ఇట్ డిస్ట్రాయ్స్ మై లైఫ్ ఆర్ మై బాడీ ఆర్ మై మైండ్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్స్ కోసం, వాటి కోసం వాళ్ళతో పాటు. ఓకే, వాళ్ళలో కూడా నేను ఒకదాన్ని అనిపించుకోవడానికి ఏదో సమ్ టైమ్స్ ఐ మైట్ హ్యావ్ టు డూ ఇట్, బట్ I'm never addicted. So slowly I'm bringing people to that level where నేను కొన్ని రోజులు చేయకపోయినా బానే ఉన్నాను రా, అక్కడి నుంచి బయటకు తీసుకురావాలి స్లోగా. సో ఫ్రెండ్స్ సపోర్ట్, సోషల్ గా ఫ్యామిలీ సపోర్ట్, అండ్ సోషల్ మీడియా ప్లేస్ అ హ్యూజ్ రోల్ ఇన్ హౌ టు కంట్రోల్ దీస్ హ్యాబిట్స్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ డ్రగ్స్ అబ్యూస్, alcohol, cigarettes abuse are ruining people's lives. Exactly. మ్యారేజ్ లైఫ్స్ ని పాడు చేస్తోంది. ఒక మనిషి బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు వీటన్నిటికీ వెళ్తున్నాం.
సో స్లోగా వాళ్ళని బయటకు తీసుకురావాలంటే మన చేతిలోనే ఉంది, మనదే ఆ రెస్పాన్సిబిలిటీ కూడా, మోర్ దెన్ మనది గవర్నమెంట్. ఆల్కహాల్ కన్సంప్షన్ మీద, సిగరెట్స్ కన్సంప్షన్ మీద, గుట్కా, పాన్ వీటి కన్సంప్షన్ మీద ఎంతో కొంత కంట్రోల్ కనుక తీసుకురాగలిగితే యంగర్ జనరేషన్స్ విల్ బి హెల్దీ. అండ్ ఆల్సో అదొకటే కాదు, వేపింగ్, కొత్త కొత్త టెక్నాలజీస్ ని యూజ్ చేసుకొని యంగ్స్టర్స్ ఎస్పెషలీ జెన్జీ వాళ్ళు సిగరెట్లు కూడా కాదు, వాళ్ళు ఈ సిగరెట్స్, వేపింగ్, ఇంకా టెక్నాలజీ పెరిగే కొద్దీ మంచి ఎలా పెరుగుతుందో చెడు కూడా అలాగే పెరుగుతుంది. కొంచెం అడల్ట్ లాగా ఫీల్ అయిపోతారు యంగ్ జనరేషన్ వాళ్ళు కూడా. సో సమ్హౌ గివింగ్ దెమ్ పాజిటివ్ ఇన్పుట్స్ అండ్ స్లోలీ డీవియేటింగ్ దెమ్ టువర్డ్స్ దిస్ విల్ హెల్ప్ rather than telling them to cut off everything. Okay. So I think that is what I have learned. ఈ యంగర్ జనరేషన్ వాళ్ళు సో జనరల్గా వాళ్ళు ర్యాపిడ్గా రిలేషన్షిప్ ఫామ్ చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతుంది ఇప్పుడు ఈ సెన్సెస్లో మనం చూసుకుంటే. సో వాళ్ళు ఎంత ఫాస్ట్గా రిలేషన్షిప్ ఫామ్ చేసుకున్నా కానీ అంత ఫాస్ట్గా బ్రేకప్ కూడా అవుతుంది. సో ఆ మూమెంట్లో అంత చిన్న ఏజ్లోనే వాడు ఏం ఫీల్ అవుతారంటే దిస్ ఈస్ మై టైం, నేను ఇప్పుడు ఆల్కహాల్ తాగాలి, ఈ టాక్సిటీ అంతా పొందాలి నేను, దిస్ ఈస్ రాదర్ దెన్ దాట్ అది హీల్ చేసుకోవడానికి ఇంకేం చేయాలి హెల్దీగా, హౌ టు హీల్ యువర్ సెల్ఫ్. రైట్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఐ నో మెనీ పీపుల్ మైట్ థింక్ యోగా టీచర్ కదా లేదా డెంటిస్ట్ కదా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు, బట్ యాజ్ అ టీచర్ అండ్ యాజ్ అ వెల్నెస్ ఇన్స్ట్రక్టర్ I have observed when I take classes to my students also. I have students who are like school going kids nunchi 70 years varaku kids school different age category lo yoga students unnaru. And not just yoga but outside in the public also, when we get to meet a lot of people, when I get to speak in public, what I have understood is everybody is carrying some or the other trauma within themselves. Exactly. To release the trauma, they are again traumatizing themselves. Yeah. They are traumatizing, taking toxins or hurting themselves physically, hurting somebody else, building negative thought processes. ఇవన్నీ వాళ్ళని ఒక ఈవిల్ గా క్రియేట్ చేస్తుంది తప్ప ఇట్ ఈస్ నాట్ allowing them to release whatever trauma they have. And తర్వాత he is not enjoying that also. I'm glad if they're not enjoying, it means they are coming out of it is very easy. Yeah. If they're enjoying it, it means they're becoming fully evil, which is bad for the society. ఇప్పుడు మీరు చూడండి ఎన్ని డౌరీ కేసెస్ లో మగవాళ్ళైనా ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ ఈవెన్ సపోర్టింగ్ ఉమెన్ హూ ఆర్ ఈవిల్ ఆర్ దట్ అంటే ఆ క్రిమినల్ మైండెడ్ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కూడా దే బాయ్ ఫ్రెండ్ తో కలిసి హస్బెండ్ ని చంపేసి ఎక్కడో పొలాల్లో పెట్టేసారంట. వాట్ కైండ్ ఆఫ్ అ థాట్ ప్రాసెస్ ఇస్ దిస్? సొసైటీ ఎటు వెళ్తుంది, ఎన్ని కిల్లింగ్స్ జరుగుతున్నాయి క్యాజువల్ గా, ఏం కాదన్నంత క్యాజువల్ గా వెళ్తుంది అంటే దే ఆర్ కీపింగ్ దేర్ ట్రామా విత్ ఇన్ దెమ్సెల్వ్స్, యాంగర్, ఫ్రస్ట్రేషన్, దే హ్యావ్ టు రిలీజ్ ఇట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఒకరు స్టార్టింగ్ స్టేజ్ లో వీళ్ళకున్న బాధని వినడానికి కూడా కొంచెం ఆ ఎంపతి చూపిస్తే వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి నాకు ఇలా అనిపిస్తోంది, ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థాట్స్, నన్ను హెల్ప్ చేయండి అని వీళ్ళు అడగాలంటే అలాంటి ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి. సో ఐ టోటలీ ఐ నెవర్ బ్లేమ్ ఓన్లీ ద పర్సన్, ఐ బ్లేమ్ ద సొసైటీ దట్ ఈస్ అరౌండ్ దెమ్, ద ప్రెషర్ దట్ దే ఆర్ గివింగ్ టు దిస్ పర్సన్ ఫర్ బికమింగ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ అన్ ఈవిల్ పర్సన్. ఎవ్రీబడి ప్లేస్ అ రోల్ అండి. మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాం, ఎలాంటి మూవీస్ చేస్తున్నాం, ఎంత హారర్ ఫిల్మ్స్ చేస్తున్నాం, ఎంత ఇన్నోవేటివ్ గా కిల్లింగ్స్ ని చాలా కామన్ గా మూవీస్ లో చూపిస్తున్నాం, అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అండ్ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇంటర్నెట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి కూడా పీపుల్ ఆర్ సర్చింగ్ సచ్ డిఫరెంట్ మెథడ్స్ టు destroy others and themselves also. So this is very harmful and yes we can help them. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు కెరియర్ చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది ఇది చూస్ చేసుకుంటే కొంతమంది పర్మిషన్స్ తీసుకోవాలి ఇంట్లో వాళ్ళది కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్స్ కానీ, లేకుంటే చాలా మంది పర్మిషన్స్ తీసుకోవాలి వెన్ ఇట్ కమ్స్ టు ద ఉమెన్ సైడ్. సో ఈ ఇండస్ట్రీ కన్నప్పుడు చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు రీసెంట్ మూవీస్ చేయడం కానీ కానీ సో ఇష్టం ఉన్నా కానీ చాలా మంది పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఉంది. సో ఇండస్ట్రీ గురించి మీరు ఒకటి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? Industry is very beautiful now. Ippudu Telugu film industry even more is very beautiful, safe and welcoming. Ippudu inga welcoming parents.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ తోటే మీరు కొంత మీ టాలెంట్, ఇఫ్ యు ఆర్ రియలీ టాలెంటెడ్, ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, చూసి మిమ్మల్ని పిలుస్తున్నారు. దట్ బ్యూటిఫుల్ ఇట్ ఇస్, బికాస్ దే నీడ్ వెరైటీ, దే నీడ్ డిఫరెంట్ పీపుల్, టాలెంటెడ్ పీపుల్ కావాలి. న్యాచురల్ గానే గుడ్ స్టోరీ టెల్లింగ్, గుడ్ రైటింగ్, డైరెక్షన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు చిన్న అసలు రీల్స్ తయారు చేయడం తోటే వాళ్ళ డైరెక్షన్ స్కిల్స్, వాళ్ళ షూటింగ్ స్కిల్స్ చూపిస్తే దే క్యాన్ గో ఇన్ టు ఫిల్మ్స్. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ వెల్కమింగ్. ఎప్పుడు కూడా బట్ మేబీ ఇట్ వాస్ అ బిట్ టఫ్ ఇన్ ద బిగినింగ్, బికాస్ ఆ టెక్నాలజీ ల్యాక్. వెళ్తే ఆఫీస్ కి డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడము, వెయిట్ చేయటము, ఆల్సో టైం తక్కువ. వాళ్ళకి కూడా అప్పట్లో ఆ టీం తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారు, ఇంటర్వ్యూస్ ఆర్ డన్ డైరెక్ట్లీ ఆన్ వాట్సాప్, ఆర్ మీ వీడియోస్ పంపించేయచ్చు, పోర్ట్ఫోలియోస్ పంపించేయచ్చు, దే ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్. దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి ఇఫ్ దే ఫీల్ ఎస్ దీస్ క్యాండిడేట్స్ ఆర్ రైట్ ఫిట్ ఫర్ అవర్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ, ద ఫిల్మ్, దట్స్ ఇట్, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రిటీ సేఫ్. అంటే మనం కూడా కొంచెం స్మార్ట్ ఉండాలి. మరి మనం మరీ డమ్ ఉండో, లేదా మనం మరీ ఇఫ్ వీఆర్ గ్రీడీ ఆర్ ఇఫ్ వీఆర్ ఏదైనా నేను వెళ్ళిపోవాలన్న వీక్నెస్ తో వెళ్తే, అన్ఫార్చునేట్లీ సొసైటీలో ఇంకా అలాంటి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, if you're confident, when you're choosing something very different, you should be very strong. You have to be strong. If you want to do something different from others, you need to have those qualities also, that you are very different in handling things. Now see, as a woman, I'm very glad that I didn't enter into films when I was a kid or a teenager, because ippudunna Rama is a much stronger woman compared to a young child Rama who is not that smart. Ever cheppina nammetam ala undundedanemo. It's good I got this opportunity now. So again and again I say this, universe knows when to give you what. Yes, just wait and watch, but keep doing your efforts, hard work, grow yourself, talents పెంచుకోవాలి, పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి, స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు కనుక డెవలప్ చేసుకుంటూ వెళ్తే రైట్ టైంకి రైట్ సిచ్యువేషన్ లో రైట్ ఆపర్చునిటీ వస్తుంది. అది వచ్చినప్పుడు మీరు రెడీ లేరనుకో, అది మళ్ళీ మీ మిస్టేక్. ఎదురు చూసిన రోజులు రాలేదు మరి అని అనకూడదు. మేబీ యు ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. నాకు ఏ ఆపర్చునిటీ కూడా, నేను అసలు స్టార్టింగ్ ఏది ఆడిషన్ జరగలేదు నాకు. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా చేసిన మూవీస్ లో కూడా దే సా మై పోర్ట్ఫోలియో, 2 days లో షూట్ ఉందనగా నన్ను సెలెక్ట్ చేసేసారు. కాస్ట్యూమ్స్ నేనే తీసుకెళ్ళిపోయాను, బికాస్ ఐ యూస్ టు వర్క్ ఫర్ అ ఫిల్మ్ ఆల్సో ఫర్ కాస్ట్యూమ్స్. ఐ లవ్ కాస్ట్యూమ్స్. ఐ వర్క్డ్ విత్ ఫ్యాషన్ డిజైనర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్. నాకు చాలా ఏరియాస్ లో ఇంట్రెస్ట్ ఉంది. అది ట్రై చేద్దాం, ఇది ట్రై చేద్దాం అని అలా అన్నిట్లో నేను గ్రిప్ సాధించడం జరిగింది. yes and I also feel very wonderful. మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడు నేను సినిమాల కోసం నేర్చుకోలేదు, యోగా ఎప్పుడు నేను ఫిట్ గా ఉండి సినిమాలకు వెళ్ళడానికి యూజ్ చేసుకోలేదు, ఫ్యాషన్ డిజైనింగ్ టీమ్ కి నేను ఎప్పుడు వర్క్ చేసింది నేను సినిమాల్ని ఉద్దేశించి కాదు, డాన్స్ నేర్చుకునేది నేను ఎప్పుడు సినిమాల్లో డాన్స్ చేయాలని కాదు. బట్ సీ హౌ ఆల్ టాలెంట్స్ ఆర్ హెల్పింగ్ మీ బి అ గుడ్ ఆర్టిస్ట్ ఆర్ అన్ ఎలిజిబుల్ ఆర్టిస్ట్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. So when it's the right time and when you are prepared well, you will get a good opportunity. Definitely. So patience undali and preparation undali. Ee rendu lekapothe success anedi raadu, kashtam. So belief kuda undali. Belief neelo nee meeda belief undali. Ante for example ee roju varaku kashtabadi నాకు ఇది అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ వెనకపోదు. అంటే యూ షుడ్ నాట్ డిసైడ్ వేరేటోళ్ళ డెసిషన్స్ పైన నీ బిలీఫ్ డిసైడ్ అయి ఉండదు. సో ఇది కూడా ఏంటంటే ఈ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉందో, అగైన్ ఐ ఓ ఇట్ టు యోగానే. ఐ వాజ్ నెవర్ లైక్ దిస్. ఎవరైనా మనిషి ఎన్నో దెబ్బలు తగిలితేనే మారుతారంటారు కదా, నేను చాలా దెబ్బలు తిన్నాను లైఫ్ లో, ఎమోషనల్ గా చాలా ఫేస్ చేశాను, మెంటల్ గా ఐ హావ్ గాన్ త్రూ అ లాట్. బట్ నాకు నా లైఫ్ లో నాకు సపోర్ట్ ఎవరున్నారు చెప్పనా, నేనే. ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. నా గురించి నేను ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? అండ్ సమ్వేర్ నా గురించి ఆలోచించే వాళ్ళు నా మంచి కోసమే, కానీ నాకు నచ్చింది కాదు ఇది. సో పాపం వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ ఐ నో వాట్ ఐ వాంట్, ఐ నో హూ ఐ యామ్, ఐ విల్ డూ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ మై గ్రోత్. సో నా కోసం నేను ఎంత సెల్ఫిష్ గా ఆలోచిస్తే
ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతున్నాను. సో వీక్ మూమెంట్స్ లో కూడా మనము నిరుత్సాహపడిపోయో వాట్ యు కాల్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకొని ఉంటే మటుకు గ్రోత్ రాదు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇంటర్నెట్ ఇస్ హెల్పింగ్ పీపుల్ నౌ. ఒక 4 మంచి వీడియోలు చూడండి, తెలియకుండా బూస్ట్ వస్తుంది. సో నాకు అలా నేను డౌన్ ఉన్న మూమెంట్ లో నేను సద్గురు గారి వీడియోస్, అసలు అదొక మ్యారథాన్, యూట్యూబ్ మ్యారథాన్. ఆయన వీడియోస్ ఇలా ఎలా చూసానంటే నెక్స్ట్ డే ఐ వాజ్ వెరీ డిఫరెంట్. సో సెల్ఫ్ మోటివేషన్ తో పాటు కరెక్ట్ టైంకి ఒక కరెక్ట్ గురువు కానీ ఒక మెంటర్ కానీ దొరకడం కూడా ఒక అదృష్టమే. ఎతకాలని అనుకోవాలి కూడా మనం. నాకు ఎవరన్నా ఉంటే బాగుండు, కరెక్ట్ ఈ మూమెంట్ లో నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని ఫస్ట్ మీకు ఆ ఐడియా కూడా రావాలి. మీకు ఏం కావాలో యూనివర్స్ తో అడగండి. అడిగితే మీకు యూనివర్స్ ఇస్తుంది. మీరు బిలీఫ్ అన్నారు కదా, నన్ను నేను ఎలాగో బిలీవ్ చేస్తాను ఎప్పుడు కూడా. యూనివర్స్ ని కూడా, యూనివర్స్ నా కోసం చేసే ప్లాన్స్ ని కూడా నేను అంతే గట్టిగా నమ్ముతాను. మీరు దేవుడు అనుకోండి, నేచర్ అనుకోండి, యూనివర్స్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఐ నో సంథింగ్ ఇస్ ప్రొటెక్టింగ్ మీ. ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ ప్లాన్. ఎవ్రీథింగ్ ఇస్ ఆల్రెడీ ప్లాన్డ్. ఇట్ ఇస్ సో వండర్ఫుల్. కొంతమంది ఆస్ట్రాలజీ నమ్మరు, జాతకాలు నమ్మరు, కొన్నిసార్లు ప్లానెట్స్ మూవ్మెంట్స్ ని నమ్మరు అని అంటారు. నేను చాలా నమ్ముతాను. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా కొన్ని జరగనప్పుడు, కొన్ని అసలు ప్రయత్నించకుండా రిలాక్స్ ఉన్నప్పుడు వరుస పెట్టి వస్తాయి చూడండి. హౌ అండ్ వై? ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ మేకింగ్, దెన్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ కదా వెన్ యూ వాంట్. బట్ నో, యూనివర్స్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్. లైఫ్ లో కొంతమందిని ఎందుకు తీసేస్తుంది యూనివర్స్ నోస్, ఎందుకు కొంతమందిని పంపుతుందో యూనివర్స్ నోస్. సో ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ప్రాబ్లమ్ సాల్వ్డ్. సో నాకు ఏదన్నా పని అవ్వకపోయినా ఓకే, యూనివర్స్ నోస్ దిస్ ఇస్ నాట్ రైట్ ఫర్ మీ. అక్కడ ఎంత రిలాక్సేషన్ ఉంది చూడండి, ఎంత రిలీఫ్ వచ్చేస్తుంది నాకు. అబ్బా ఏం కాదు, ఎవడో ఉన్నాడు చూసుకోవడానికి, నేను చేయగలిగింది నేను చేస్తా. ఇంతకు మించి లైఫ్ లో సక్సెస్ రాకుండా ఎలా ఉంటది చెప్పండి? ఈ రెండు గనక జాగ్రత్తగా ప్రతి ఒక్క మనిషి ఫియర్ ఉండదండి. సి నాకు ఇంకోటి, సనాతన ధర్మంలో దేవుడు అన్న కాన్సెప్ట్ కానీ ఎందుకు క్రియేట్ చేశారు అనడానికి కూడా నాకు ఒకటే అనిపిస్తుంది. ఇది నా భావన, ఇది నా ఫీలింగ్. ఏమీ చేయలేని పరిస్థితిలో ఎవరో ఉన్నారు అన్న ఒక్క అండ, నాకు ఒకరు అండగా ఉన్నారు అని అన్నప్పుడు ఎంత ధైర్యం. ఆ ధైర్యం ఉంటే తప్పేంటి? అండ్ మనకి ఎప్పుడు కూడా నువ్వు ఇది చేస్తే దేవుడు పనిష్ చేస్తాడు అని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. అంటే నువ్వు చేసేది నువ్వు చేయి, కానీ నీ సెల్ఫ్ ని అడుగు. భగవద్గీతలో ఇదే అంటారు, యోగాలో ఇదే అంటారు, ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ యూఆర్ డూయింగ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. నీ మనస్సాక్షే నీ దేవుడు అని అంటారు. నీ మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నావు అంటే చెయ్యొద్దు, మరి అది సింపుల్. సో నీ కర్మల్ని కూడా నువ్వే కదా క్రియేట్ చేసుకెళ్లేది. లైఫ్ అంతా మన చేతిలోనే ఉంది అని అన్నప్పుడు వచ్చే ధైర్యం, ఎవరు నన్ను ఏమీ చేయలేరు అన్న ధైర్యం కూడా మన మీద మనకి ఆ నమ్మకం ఉన్నప్పుడే వస్తుంది. పైన ఎవరో ఉన్నారు, సమ్వన్ ఇస్ టేకింగ్ కేర్ అన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఐఎమ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇది చాలండి. నాకు తెలిసి ఇక్కడే మొదలవుతుంది. ఇంకా తర్వాత మీకు ఇంకా ఇది కూడా కాదు, హెల్ప్ కావాలా, ఎంతో మంది హెల్ప్ చేయడానికి ఉన్నారు. అసలు ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూస్ ఎంత మందిని మారుస్తాయంటే, నేను ఎవరు మోటివేషనల్ స్పీకర్ అవడానికి ఒక కోర్స్ చేయక్కర్లేదండి. నేను బాగా మాట్లాడగలను. చాలా దెబ్బలు తిని కాన్ఫిడెంట్ గా నేను ఈ రోజు నిలబడుతున్నాను అంటే నేను మాట్లాడగలిగే స్టేజ్ లో ఉన్నాను. నేను ఇవేవి ఎక్కడ రాసుకొని రాలేదు. నా మైండ్ నాకు చెప్పిన మాటలే నేను ఓపెన్ గా చెప్తున్నాను. సో anybody can become a motivational speaker. Anybody can motivate themselves and also the others. Just believe in yourself. Exactly. That's it. నువ్వు తోపురా సినిమాలో మనల్ని ఎవరు ఆపేది? ఆ వైబే ఎలా ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది చెప్పండి. సో నేను చాలా లో కాన్ఫిడెన్స్ నుంచి చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసి, అరే నా లైఫ్ ఇంతే ఇంకా అని చాలా బ్యాడ్ ఫేస్ లో నుంచి ఏదన్నా చేసేసుకోవాలేమో అనే థాట్స్ కూడా వచ్చినా నాకు యోగా హెల్ప్ చేసింది. అంటే నా లైఫ్ స్టైల్ ని నేను బాగా పెట్టుకున్నాను. ఫ్యామిలీ సపోర్ట్, సొసైటీ సపోర్ట్, ఖచ్చితంగా దేవుడి బ్లెస్సింగ్స్ తోటే ఇలా వెళ్తున్నాను. సో ఎవ్రీబడి డిజర్వ్స్ దట్. మనకి నాకు ఎవరు హెల్ప్ చేయలేదని నేను అన్నా. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, ఖచ్చితంగా అందరి సపోర్ట్ ఉండబట్టే ఇలా ఉన్నాను.
That's so So, nice. yeah. So, if you want to say to the public, అదేంది హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో, ఏ జనరేషన్లో అయినా కానీ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీరు ఒకసారి చెప్పండి. హెల్దీ లైఫ్ స్టైల్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే వరల్డ్ చాలా స్ట్రెస్కి గురవుతుంది, అవును. ఎన్విరాన్మెంటల్గా, మ్మ్. మెంటల్గా. అవును. అంటే స్ట్రెస్ మీకు సంపాదన మీద కానీ, మ్మ్. స్టెబిలిటీ, మ్మ్. ఎర్నింగ్స్, Hmm. జాబ్, ప్రొఫెషనల్ స్ట్రెస్ ఒకటి. అవును. సోషల్ గా వరల్డ్ లో ఎన్ని జరుగుతున్నాయి, వార్స్ అని, ఫైట్స్ అని, కిల్లింగ్స్ అని, మ్మ్. అవి ఒక స్ట్రెస్. ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, క్లైమాటిక్ చేంజెస్ భయంకరంగా. మ్మ్. సో ఎలాగో ఇవన్నీ జరుగుతున్నాయి, మ్మ్. వీటన్నిటికీ మీ శరీరము, మీ మనసు కూడా చాలా కృంగిపోతూ ఉంటుంది. అవును. ఇలాంటి పరిస్థితిలో కాస్త దానికి హెల్ప్ చేయండి కానీ మ్మ్. ఇంకాస్త బ్యాడ్ స్టేట్ లోకి తీసుకెళ్లేటట్టు లైఫ్ స్టైల్ ఉంచుకోవద్దు. ఓకే. ఫస్ట్ ఇది ఎలా చేసుకోవాలి మరి? మ్మ్. డైట్, మ్మ్. స్లీప్, మ్మ్. గుడ్ హ్యాబిట్స్, ఓకే. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముందు మంచి డైట్. మ్మ్. రోజు ఒక ఫ్రూట్ తో స్టార్ట్ చేయండి. మీరు మ్మ్. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి మ్మ్. మరీ బ్యాడ్ అంటే పాపం వాళ్ళని ఒక కేటగిరీలోకి నెడుతున్నట్టుంది కానీ, ఓకే. సో సారీ. ఓకే. ఓకే. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, నాకు అస్సలు గుడ్ హ్యాబిట్స్ లేవన్న వాళ్ళు ఒక్క ఫ్రూట్ తో స్టార్ట్ చేయండి. ఓకే. బాగా వాటర్ తాగుతూ రోజంతా హెల్దీ ఫుడ్ కి మెల్లగా మూవ్ అవ్వండి. మ్మ్. ఫస్ట్ చేంజ్ ఇది డైట్ హెల్దీ లైఫ్ స్టైల్ కి. మ్మ్. మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా, మ్మ్. మీరు ఏం చేయకపోయినా, మీరు డైట్ ఒక్కటి మార్చేస్తే బాడీ స్టార్ట్స్ గెటింగ్ హెల్దీ. ఓకే. శరీరం దానంతకు అదే క్యూర్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే. ఇంటి ఫుడ్ ఎక్కువ తినండి, బయట ఫుడ్ తగ్గించండి. ఓకే. మీరు న్యాచురల్ గా మంచి ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు లైఫ్ స్టైల్లో మ్మ్. మంచి ఆలోచనలు వస్తాయి. మ్మ్. మంచి ఆహారం తీసుకున్నప్పుడు తేలికగా ఉంటుంది, అవును. కాబట్టి వ్యాయామం చెయ్యాలి అనిపిస్తుంది, కాస్త ఎటన్నా వెళ్ళి తిరగాలి అనిపిస్తుంది, యాక్టివ్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇదంతా ఫుడ్ తోటే. మ్మ్. ఓకే. తర్వాత ఆ మంచిగా ఇంకేదైనా చేయాలనిపించినప్పుడు వ్యాయామం చేయండి, లేదా యోగా చేయండి, మ్మ్. కాస్త వాకింగ్ చేయండి, జుంబా క్లాస్కి వెళ్ళండి, డాన్స్కి వెళ్ళండి, స్విమ్మింగ్కి వెళ్ళండి. మీ స్తోమతకి తగ్గట్టు మ్మ్. మీరు ఏం చేయగలరో అది చేయండి. ఓకే. అసలు వీటన్నిటిలో కూడా ఇప్పుడు ఇంటర్నెట్, మీరు సెల్ ఫోన్ ఆన్ చేస్తే కూడా, మీరు ఎక్కడన్నా ఇప్పుడు మెట్రో దగ్గర వెయిట్ చేస్తున్నారు, ఓకే. 20 నిమిషాలు టైం ఉంది, సెల్ ఫోన్ ఆన్ చేయండి, ఎవరి గురించి ఆలోచించకుండా ఒక కార్నర్కి వెళ్ళిపోయి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే హెడ్ ఫోన్స్, లేదా మ్మ్. మ్యూజిక్ పెట్టేసి జస్ట్ సింప్లీ డూ డాన్స్ ఓకే. ఆర్ డూ యోగా ఆర్ సింప్లీ ప్లే సమ్ మెడిటేషన్స్, గైడెడ్ మెడిటేషన్స్ అని Okay. ఉంటాయి. టెక్నాలజీని వాడి మ్మ్. ఇంట్లో అయినా బయట అయినా ఎక్సర్సైజెస్ ఆర్ యోగా వాట్ ఎవర్ యూ డూ. మ్మ్. స్తోమత ఉంది, జిమ్కి వెళ్ళగలను, ఓకే. మరీ సంవత్సరానికి పే చేసేసి నేను వెళ్ళలేదు అనుకునే బదులు, బికాస్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అరే సంవత్సరానికి కట్టారా, వెళ్ళలేదురా, నేను ఇంతేరా, నేను మళ్ళీ కట్టను రా అని డిసైడ్ అయిపోతారు. నెక్స్ట్ మంత్ అంటే మళ్ళీ next year Exactly. వస్తుంది. సో నువ్వు అసలు ఎప్పుడూ వర్కౌట్ చేయనోడివి, సంవత్సరానికి ఎందుకు కట్టాలి? అక్కడే నీ ప్లానింగ్ ఓకే. ఎలా ఉందో అర్థమవుతుంది. మ్మ్. 1 month ట్రై చేయి, మ్మ్. కంటిన్యూస్ గా వెళ్ళు, మ్మ్. 2 months వెళ్ళు, 3 months వెళ్ళు, మెల్లగా అలా 1 year వెళ్ళు. మ్మ్. అప్పుడు అసలు ఇంక ఎవరు వెళ్ళు అని చెప్పక్కర్లేదు. మన బాడీ మన కంట్రోల్. ఎగ్జాక్ట్లీ 21 days అండి మినిమం. ఒక మనిషి ఒక కొత్త అలవాటుకి అలవాటు పడాలంటే 21 రోజులు చాలు. ఓకే. సో ఫుడ్ నుంచే స్లోగా బాడీ Body. యాక్టివేట్ అవుతుంది. ఆ బాడీని యూటిలైజ్ చేసి టోన్ చేయడానికి, హెల్దీగా Okay. ఫిట్ గా ఉండడానికి వాడుకోండి. ఓకే. నా ఈ రెండు బాగున్నప్పుడు మీరు వర్క్ లో స్ట్రెస్ ఇచ్చినా ఎవడన్నా ఎందుకులే మనకు, మ్మ్. న్యాచురలీ యువర్ మెంటల్ హెల్త్ ఆల్సో స్టార్ట్స్ గెటింగ్ బెటర్. ఓకే. మంచి ఆలోచనలు రావాలంటే మంచి శరీరము, ఆహారము ఉండాల్సిందే. ఓకే. ఈ రెండు లేకపోతే మంచి ఆలోచనలు రావు. ఓకే. ఎస్. సో దెన్ యూ విల్ స్టార్ట్ థింకింగ్ గుడ్. మంచి ఆలోచనలు, పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఎవడన్నా బలవంతం పెట్టి తాగరా అన్నా కూడా సరేరా ఒక్క పెగ్ తాగుతా, నీ చాలు. కంట్రోల్ ఉంటది. నీ కంట్రోల్ ఉండు, లేదా వద్దురా చాలు ఈ రోజు నేను అస్సలు లేదురా నేను స్మోకింగ్ మానేసా. మ్మ్. ఎవరు పుష్ చేసినా అరే నేను చెప్తున్నా కదా, నేను తాగాలి అనుకోవట్లేదు, బలవంతం పెట్టద్దు అని నో చెప్పగలగడం నేర్చుకోగలరు. Yes. ఆ అన్నిటికన్నా stage కి వస్తారు. ఈ యూత్ కి, యంగ్స్టర్స్ కి, ఆల్సో ఎల్డర్స్ హు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఫ్యాటీ లివర్, మ్మ్. కిడ్నీ ఇష్యూస్, మ్మ్. gut issues, who are unable to say no to people, I tell this. ఓకే. నో చెప్పడం ఫస్ట్ నేర్చుకో. రెండో రోజు వాడు అడగడు, ఓకే. వాడు అడగడు కాబట్టి నువ్వు తాగవు. ఓకే. స్లోలీ గో ఇన్ టు గుడ్ హ్యాబిట్స్. Yes. ఈ మూడింటిని మార్చుకుంటూ ఉంటే నిద్ర కరెక్ట్ గా పడుతుంది, అవును.
ప్రాపర్ టైం కి పడుకోగలిగితే ద హోల్ లైఫ్ స్టైల్ విల్ స్టార్ట్ బికమింగ్ పర్ఫెక్ట్. దిస్ ఇస్ ఇనఫ్ అండి ఫర్ ఎనీబడి. బట్ ఇంతకన్నా ఇంకాస్త గ్లో అవ్వాలి, నేను ఇంకాస్త హ్యాపీ అవ్వాలి అంటే నేచర్ తో ఉండండి. పంచభూతాలు సాక్షిగా ప్రతిరోజు ఉట్టి కాళ్ళతో మట్టి మీద నడవండి, ఒక చెట్టుని హగ్ చేసుకోండి, ఎక్కువసేపు కుదిరితే కేబీఆర్ ని ప్రొటెక్ట్ చేయమని ఇదే సందర్భంగా మీకు ఇది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. వీఆర్ ఫైటింగ్ యాజ్ ఆల్ ద వాలంటీర్స్ ఆర్ ఫైటింగ్ టు ప్రొటెక్ట్ కేబీఆర్ చుట్టూతో ఉన్న సరౌండింగ్స్ ని ప్రొటెక్ట్ చేయమని అడుగుతున్నాం కదా. ప్రతి ఒక్క చెట్టు మనకి చాలా అవసరం. మనం పీల్చే గాలికి, మన ఆలోచనలకి, శరీర వేడి తగ్గించడానికి చాలా రకాలుగా చెట్టు చాలా అవసరం. కాబట్టి చెట్లకి దగ్గరగా ఉండండి, మట్టి మీద నడవండి, కుదిరినప్పుడల్లా వాటర్ ఫాల్స్ కో బీచెస్ దగ్గరకు వెళ్ళి టైం స్పెండ్ చేయండి, నేచర్ తో ఉండండి. నేచర్ తో ఉంటే ట్రామా హీలింగ్ అనేది త్వరగా జరుగుతుంది. సో మీ హెల్దీ లైఫ్ స్టైల్ కి గనక ప్రీవియస్ గా ఉన్న ట్రామాస్ ని హీల్ చేసుకుంటూ మీరు గనక బెటర్ పొజిషన్ కి వస్తే మిమ్మల్ని ఎవడూ ఆపలేడు. దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ డన్ టు మై సెల్ఫ్ అండ్ ఐ నో ఐ విల్ కంటిన్యూ టు డూ దిస్ నో మ్యాటర్ వాట్. ఎలాంటి అడ్డంకి వచ్చినా. అండ్ లైఫ్ చిల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి లైఫ్. స్ట్రెస్ తీసుకోవద్దు. ఇట్స్ ఓకే. ఒక రోజు బంక్ కొట్టాలా ఆఫీస్ కి కొట్టేయండి, సినిమాకి వెళ్ళాలా వెళ్ళండి. నేను ఇప్పటికీ కూడా అదే ఫాలో అవుతా. చాలా ర్యాండమ్ ప్లాన్స్ చేస్తా, రొటీన్ లైఫ్ స్టైల్ ఫిక్స్ చేసుకోను. నా ప్రతి రోజు కొత్త కొత్తగా ఉంటుంది. యు ఆర్ ద బాస్, యు ఆర్ ద మేనేజర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. అలాంటప్పుడు మీ లైఫ్ ని మీరు ఎంత బాగా మేనేజ్ చేస్తారో అది మీ లైఫ్ లో తెలిసిపోతుంది. ఇఫ్ యు ఆర్ అ వెరీ గుడ్ మేనేజర్, ఇఫ్ యు ఆర్ అ వెరీ గుడ్ బాస్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ గుడ్. సో చిల్ అవ్వండి, అంతే, హ్యాపీగా ఉండండి, లైఫ్ ఎంజాయ్ చేయండి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. Thank you so much. Thank you too.